వెల్కమ్ టు వీకెండ్ పాలిటిక్స్ విత్ వి ప్రకాష్. సార్ నమస్తే. నమస్తే శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వర్షాలు, వరదలు, లక్షల ఎకరాల్లో పంట నష్టం, సుమారు 1000 గ్రామాల పైగా మరి నీట మునిగాయి. 8 జిల్లాల్లో జలప్రలయం. ముందుగా మానవీయ కోణంలో ఈ అంశంలో ఏం చెప్తారు? మనము ఇవి తెచ్చిపెట్టుకున్న వరదలు, ఇవి ప్రకృతి తనంతట తానుగా వర్షాకాలంలో వచ్చే వర్షాలు కాదు. ఇవి కొంతకాలంగా, అంటే దాదాపుగా ఒక 2 దశాబ్దాలు అనుకోవచ్చు, లేదా 3 దశాబ్దాలు అనుకోవచ్చు, మనుషులంగా మనం చేస్తున్న తప్పులు. అంటే ఒక భారతదేశంలో మనమే కాదు, ముందుగా దీనికి బాధ్యత వహించాల్సింది అమెరికా, తర్వాత చైనా. ఈ 2 దేశాల తర్వాత కొంత అభివృద్ధి చెందిన దేశాలు అని చెప్పబడుతున్న దేశాలు. అంటే ఈ కామారెడ్డిలో పడ్డ వర్షానికి ఈ దేశాలకు సంబంధం ఏందని ఆశ్చర్యం కలగచ్చు. అంటే గ్లోబల్ వార్మింగ్ అనేది ఎప్పుడైతే మనం నోటీస్ చేశామో, వాతావరణం వేడెక్కుతూ ఉంది. రెండవది, కాలుష్యం పరిమితిని మించి గాలిలో ఉంది, వాతావరణ కాలుష్యం. దీనివల్ల ఏం జరుగుతుందో నేను మీ ప్రేక్షకులు చెప్తాను. సహజంగా వర్షాకాలం పడే వర్షాలు అయితేనేమో మనకు యావరేజ్గా 920 మిల్లీమీటర్స్ వర్షపాతం నమోదవుతుంది. అటు ఆదిలాబాద్ సైడ్ పోతున్న కొద్దిగా వర్షాలు ఎక్కువ పడుతూ ఉంటాయి, 1300 మిల్లీమీటర్స్ వరకు కూడా పడుతూ ఉంటాయి. కానీ ఒక్కరోజు 600 మిల్లీమీటర్లు పడడం అనేది, 400 నుంచి 600 మిల్లీమీటర్లు పడ్డది కామారెడ్డిలో. ఇది ప్రకృతి సహజంగా కురిపించే వర్షాలు కావు. మా ఊరికి దగ్గరలో, నాది ములుగు జిల్లా పాలంపేట, రామప్ప గుడి ఉన్న పాలంపేట, అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో కూడా ఒక 2 సంవత్సరాల కింద భూపాలపల్లి కాన్స్టిట్యున్సీ, గతంలో స్పీకర్ మోహనాచారి, తర్వాత గండ్ర వెంకటరమణారెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు గండ్ర సత్యనారాయణరావు గారు కాంగ్రెస్. అయితే ఆ కాన్స్టిట్యున్సీలో ఏం జరిగిందంటే, భూపాలపల్లికి ఒక 5-6 కిలోమీటర్ల యువతల వరంగల్ నుంచి పోతున్నప్పుడు మోరంచపల్లి అని ఒక పల్లె ఉన్నది. అక్కడ ఈ చెల్పూర్ అనే గ్రామం పక్కనే ఉంటుంది, ఆడికిడికి 2-3 కిలోమీటర్లు. అక్కడ చిమ్నీ ఉంటుంది, ఏంటంటే థర్మల్ పవర్ ప్లాంట్. ఆ చుట్టూ అంతా అడవి ఉంటుంది. సడన్గా ఒక రాత్రి 1 గంట 2 గంటల టైంలో కుండపోత వర్షం పడ్డది. మనం కుండపోత వర్షం అంటే ఏమనుకుంటామంటే, భారీ వర్షాన్ని కుండపోత వర్షం అంటాం. అది కాదు. కుండపోత అంత ఏంటంటే, కుండని ఇట్లా బోర్లిస్తే ఎట్లా పడుతుంది అంటే, చుక్క చుక్క చినుకు చినుకు పడది. క్లౌడ్ బరస్ట్ అంటారా దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. అయితే ఆ క్లౌడ్ బరస్ట్ అంటే ఒక్కసారే ఇంతింత దొడ్డు దారాలు పడతాయి, వర్షం చినుకులు కాదు అవి. మరి ఇది ప్రకృతి సహజమైనది కాదు కదా. మేఘాలకు చిల్లులు పడ్డట్టు, చిల్లులు పడతాయి. చిల్లులు పడ్డట్టు కాదు, చిల్లులు పడతాయి. ఎందుకు జరుగుతుంది ఇట్లా అంటే, నిండా నీళ్ళున్న కుండకు ఒక రాయితోని ఓలు కొట్టామనుకో, ఎట్లా పడుతుంది? కంటిన్యూ దారలాగా నల్ల నుంచి వచ్చినట్టే. ఇది ఎందుకు జరుగుతుంది? దీని మీద మనం ఒక అవగాహన ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఆనాడు మోరంచపల్లెలు జరిగిందైనా, ఇవాళ కామారెడ్డిలో జరిగిందైనా సేమ్ టు సేమ్. కొద్దిగా వ్యత్యాసం ఏంటంటే, అది ఎన్ని గంటలు పడ్డది, ఇది ఎన్ని గంటలు పడ్డది అనేది. ఆ రోజు జరిగింది ఏంటంటే, రాత్రి 1:30 మొదలైంది. 3 గంటల వరకు అందరి మంచాలలో నీళ్ళు వచ్చినాయి, ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకు. అయితే పశువులను కొయ్యలకు కట్టేస్తారు కదా, గుంజలు అంటాం ఇక్కడ తెలంగాణలో. ఇంటి ముందట కొట్టంలో గుంజలకు కట్టేస్తారు. వీళ్ళు నిద్రలకెళ్ళి ఈ నీళ్ళేంది, నీళ్ళు వచ్చినాయని చూసేసరికి పశువులు అన్నీ చనిపోయినాయి, ఊపిరాడక మునిగిపోయినాయి, నీట మునిగిపోయి చనిపోయినాయి. మా పరిస్థితి కూడా ఇంతే అయిద్దని ఏం చేశారంటే, పక్కనున్న చెట్లు, తర్వాత ఈత వచ్చినోడు ఈదుకుంటా పోయిండు వర్షంలో, మెట్లున్న కాడ మెట్లెక్కి బంగ్లా మీద కూర్చున్నారు. ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్ళు వచ్చినాయి, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. పల్లెటూరులో అడవికి దగ్గర మొత్తం గుడిసెలన్నీ ఇదైపోయినాయి. అప్పుడు ఆ చెట్లు కూడా మొత్తం నేలమట్టం అయినాయి అడవిలో అని. చెట్లు అంటే గాలి బాగా వచ్చినప్పుడు చెట్లు పోతాయి, కానీ ఆ రోజు ఏంటంటే ఆ చెట్లు కొన్ని కాపాడినాయి, బంగ్లా ఎక్కిన వాళ్ళు కొంత రక్షించబడ్డారు. బట్ ఏం జరిగింది అంటే, తెల్లారిసరికి మళ్ళీ ఏం లేదు, వర్షం బంద్ అయిపోయింది, అంత పోయింది. చూసేవరకు అన్ని పశువుల శవాలు, రోడ్లన్నీ కొట్టుకపోయినాయి. ఇది చాలా దారుణం జరిగింది. కామారెడ్డి కంటే ఇంకా కొద్దిగా ఎక్కువనే దారుణం జరిగింది. ఆడ మనుషులు కూడా ఒకరిద్దరు గల్లంత అయిపోయినారు, చుట్టూన్న చెరువులన్నీ దిగిపోయినాయి. అంటే ఇంత వర్షం పడ్డ తర్వాత ఏ చెరువు ఆపుతుంది? మన చెరువులన్నీ ఎప్పుడు కాకతీయుల కాలం నుంచి కూడా ఎట్లా డిజైన్ చేశారంటే, అంతకంటే ముందు నుంచి కూడా ఆ పర్టికులర్ ప్రాంతంలో ఎన్నిసార్లు వర్షం పడుతుంది, ఆ వర్షం పడ్డప్పుడల్లా ఎన్నిసార్లు ఫిల్ చేయాలనే దాన్ని బట్టి సైజు పెడతారు అన్నట్టు. అవి తట్టుకోలేకపోయినాయి, అన్ని చెరువులు దిగిపోయినాయి. అయితే దీనికి కారణం ఏంటి అని అంటే, మనం గాలిలో దుమ్ము లేస్తున్నది కదా, ఈ గాలిలో లేసే దుమ్ము ఏదైతే ఉన్నదో, ఈ దుమ్ములో కెమికల్స్ ఉంటున్నాయి. ఈ కెమికల్స్ అన్నీ కూడా ఒక లేయర్ లాగా ఫామ్ అవుతున్నాయి. ఆ లేయర్ ఎంత మందం ఉంటుంది అంటే, 1 ఇంచు నుంచి 2 ఇంచుల మందం ఉంటుంది. అంత మందం ఉండేసరికి ఏమైందంటే, దాని మీద వేపర్ అంటాం, అంటే నీటి ఆవిరి,
నీటి ఆవిరి దాదాపుగా కొన్ని వందల మీటర్ల ఎత్తుంటుంది. ఇప్పుడు మీరు ఫ్లైట్లో వచ్చేటప్పుడు అవును. మనం చూసినట్టయితే ఏమైందంటే మేఘాల నుంచి కిందికి వస్తున్నది అనుకో ఫ్లైట్, ఇక ల్యాండింగ్ అవుతుందని చెప్పంగానే మేఘాలు టచ్ అవుతాయి. ఆ మేఘాలు టచ్ అయిన తర్వాత ఈ దాదాపు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేదానికంటే ఒక 10-20 మీటర్ల వరకు కంటిన్యూగా మేఘాలు ఉంటాయి మధ్యలో. ఇదంతా వేపర్. ఈ వేపర్లు ఏమైందంటే నీటి ఆవిరి జిగటతో కలిసి డస్ట్తో కలిసి ఒక లేయర్గా ఫామ్ అవుతుంది. ఈ లేయర్గా ఫామ్ అయిన తర్వాత ఎప్పుడైతే అటవీ ప్రాంతాలకు ఈ మేఘాలు పోయినాయి అనుకో, గాలికి పోయినప్పుడు ఏమైందంటే ఆ చల్లదనానికి అదంతా వాటర్గా ఫామ్ అయ్యి ఆ బరువు అవుతాయి మేఘాలు, బరువు అయి కిందికి వస్తాయి. కిందికి వచ్చిన తర్వాత ఎక్కడైతే కొంచెం వాతావరణం వేడిగా ఉంటుందో అక్కడ బర్స్ట్ అవుతాయి. అక్కడ చెల్పూర్లో థర్మల్ పవర్ ప్లాంట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ చిమ్నీలోంచి వేడొస్తూ ఉంటుంది, కరిగిపోతుంది. దాంతో బరస్ట్ అయింది. బరస్ట్ అయ్యి ఆ ఊర్లన్నీ ముంచేసింది. అంటే దీన్ని ఏమంటారంటే స్కై రివర్స్ అంటారు, అట్మాస్ఫియరిక్ రివర్స్. ఇప్పుడు నీళ్లు ఎక్కడ ఎక్కువ ఉంటాయి భూమి మీద అని అంటే అమెజాన్ అంటారు. అమెజాన్ అన్నది చాలా పెద్దది. అవును. ఎక్కువ నీళ్ళు ఉండేది అమెజాన్ అంటాం, ఎక్కువ పొడవైంది కూడా అమెజాన్ అంటాం, దక్షిణ అమెరికాలో. అవును, ప్రపంచంలో పొడవైన నది. ఇప్పుడు నీళ్ళు ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే అమెజాన్లో కాదు, ఈ క్లౌడ్ పైన అట్మాస్ఫియరిక్ రివర్స్ అంటారు. ఎంత పొడుగు ఉంటుంది అంటే 2000 కిలోమీటర్ల పొడుగు కూడా ఉండొచ్చు. 100 మీటర్ల నుంచి 2000 కిలోమీటర్ల పొడుగు ఉండొచ్చు. 200 కిలోమీటర్ల వెడల్పు, 200 కిలోమీటర్ల వెడల్పు ఉండొచ్చు. స్కై రివర్స్. అయితే రివర్ అంటే వెంటనే నీళ్ళు ఉండేవి, దాని మీద ఆ వెప్పర్ ఉంటుంది. ఆ వెప్పర్ ఏమైందంటే చల్లదనం ఎప్పుడైతే పైన మనకు కోల్డ్ ఉంటుంది కదా బాగా, విమానం మనకు 31 ఫీట్ మీద పోయినప్పుడు -15 -20 డిగ్రీస్ ఉంటుంది అక్కడ టెంపరేచర్. పైకి పోయినా కొద్దీ చల్లదనం పెరుగుతూ ఉంటుంది. మనం అనుకుంటాం సూర్యుడు పైన ఉంటాడు, పోతా అంటే వేడి ఉంటుంది అనుకుంటాం. కాదు, ఎంత పైకి పోతే అంత చల్లదనం ఉంటుంది. బెంగళూరు ఉంది ఇప్పుడు, బెంగళూరు మనం మామూలు హైదరాబాద్ కంటే హైట్ ఎక్కువ ఉంటుంది. ఆడ చల్లదనం ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలంలో కూడా చల్లగా ఉంటుంది. షిమ్లా, హిమాలయ పర్వతాలు. కాబట్టి పైన ఎప్పుడైతే చల్లదనం వస్తుందో అదంతా వాటర్ లాగా ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యి ఎండకు ఆవిరైన సముద్రపు నీళ్ళు కానీ, మంచినీళ్ళు కానీ, చెరువులలో నీళ్ళు కానీ, ఇవన్నీ కూడా ఆడ వెప్పర్గా ఫామ్ అయ్యి చల్లదనం తలగంగానే ఈ కుంభవృష్టి అనేది సాధ్యమవుతుంది. అంటే స్కై రివర్స్ ఇవి ఎంత దూరం ప్రయాణం చేస్తాయంటే చైనాలో తయారైన ఈ స్కై రివర్స్ కాలిఫోర్నియాకు వచ్చి కురుస్తున్నాయి. అంటే కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉంటుంది, జర్నీ చేస్తున్నాయి. ఫస్ట్ టైం ఇది కాలిఫోర్నియాలోనే డిటెక్ట్ చేశారు. అరే ఇక్కడ మబ్బులు ఎట్లా ఫామ్ అయినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ మేఘాలని మొత్తం వాళ్ళు నాసా సైంటిస్ట్ వీళ్ళంతా చూస్తే అవి చైనాలో ఫామ్ అయ్యి పెరుక్కుంటా సముద్రంలో ఆవిరి పెరుగుతూ ఉంటుంది కదా, వచ్చేసి కాలిఫోర్నియాలో బర్స్ట్ అయినాయి, క్లౌడ్ బర్స్ట్ అయినాయి. రోజుల కొద్ది పడ్డది వర్షం, కొట్టుకపోయినాయి చాలా. మొన్న కూడా మీరు ఎక్కడ అంటే అమెరికాలో టెక్సాస్ స్టేట్లో పిల్లలు ట్రైనింగ్కి పోయిన వాళ్ళు 18 మంది కొట్టుకపోయిళ్ళు. ఇవి చెప్పిరావు, అకస్మాత్తు వస్తాయి. వీళ్ళ ఈ పరిశోధన కేంద్రాలు ఉంటాయి కదా, వాతావరణ పరిశోధన కేంద్రాలు, మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, వాళ్ళ ఊహకు కూడా అందాయి. అంటే స్కై రివర్స్ అనేవి నిత్యం ప్రయాణిస్తాయి, ప్రపంచం పోతాంటాయి. అంటే చైనా నుంచి కాలిఫోర్నియాకు వచ్చినప్పుడు ఎక్కడికైనా రావచ్చు కదా. సో ఇక్కడ ఏమైందంటే ఎక్కడైతే అడవులు ఎక్కువ ఉంటాయో, ఎక్కడైతే థర్మల్ పవర్ ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయో అక్కడ ఈ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇది ఎన్నడూ అర్థం కావాలి మన పాలకులకు. కామారెడ్డిలో జరిగిందని అదే సేమ్ అంతే. అడవి ఉంది కామారెడ్డి చుట్టుపక్కల. ఏంటంటే కొంత ఫారెస్ట్ ఏరియా ఉంటుంది, నిజాం సాగర్ అటు సైడ్ ఇటు సైడు మానేరు ఏరియాలో. దీంతో ఏమైందంటే ఆ ప్రెసిపిటేషన్ ఏదైతే అయిందో ఆవిరంతా ఆ చల్లదనానికి ఏంటంటే కిందికి వచ్చేసి బరస్ట్ అయింది. ఇది ఎక్కడ కురుస్తాయి అనేది కూడా ఊహకు అందదు. సో మనుషులు అనేవాళ్ళు దాన్ని అలర్ట్ చేసే పరిస్థితి లేదు. అంటే ఇది ఏమవుతుందంటే మొత్తం వినాశనానికి దారితీస్తున్నది. దీని పరిష్కారం ఏంటిది తెలుసా? సహాయక చర్యలు అంటే ఏదైనా చేయొచ్చు, హెలికాప్టర్లు పంపవచ్చు, అది కూడా చేయలేదు ఈ ప్రభుత్వం. ఒక 2 వ్యక్తులు, ఆటో డ్రైవర్ ఇంకో సత్యనారాయణ అనే వ్యక్తి దాదాపు 7 గంటల సేపు పిల్లర్లు పట్టుకొని ఉన్నారు. కనీసం హెలికాప్టరు అంత తప్పనిసరి అయితే పంపుతామని చెప్తాను కానీ వాళ్ళు పంపలేదు. హెలికాప్టర్ ఎగిరిన జాడాలు ఎక్కడ లేదు. అంటే వాళ్ళని రక్షించడానికి ఏం చేయలేకపోయారు ప్రభుత్వం. చేతులారా 7 గంటలు సరిపోదు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ పోవడానికి 1 గంట పడుతుంది. ఆడ ఒక తాడేసి దానికి ఒక కుక్కెం కట్టి వాళ్ళు పట్టుకోమనంటే పట్టుకుంటారు. ఆ స్తంభాన్ని విడిచిపెట్టి దీన్ని పట్టుకుంటారు, నడుము చుట్టుకుంటారు. బతికే వాళ్ళు కదా వాళ్ళిద్దరు. హెలికాప్టర్ ఇవన్నీ కేవలం సినిమాలు చూడడం తప్ప నిజంగా కనీసము ఈ ప్రభుత్వాలు వాటిని ఊహిస్తలేవు, హెచ్చరిస్తలేవు, ఎవాక్యుయేట్ చేయిస్తలేవు. కనీసం ఈ రకమైన ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా
ఓ చర్చ లేదు. ఇప్పుడు అసెంబ్లీలో అంతా బాతకాన్ షాప్ అయిపోయింది. ఒకరినొకరు తిట్టుకోవడానికి అసెంబ్లీ తప్ప ఇటువంటి ఆలోచించడానికి అసెంబ్లీ కాదు. ఏం చేయాలి? ఎక్కడ కొట్టుకోవాలి నెత్తి? మాలాంటి వాళ్ళం ఎంత వదిలినా కూడా అది అదన రోజనే అవుతుంది. ప్రజలకు కూడా ఇప్పుడు ఏసీలు వాడద్దు, గ్లోబల్ వార్మింగ్ అని అంటే ఏసీల ద్వారా వచ్చే గ్రీన్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో గ్లోబల్ వార్మింగ్కి ఒక కారణం. తర్వాత ఫర్టిలైజర్స్ ఎరువులన్నీ వేసి మైక్రోబ్స్ను నాశనం చేసాం. సాయిల్ హెల్త్ ఏదైతే ఉంటుందో అది మనకు గ్లోబల్ వార్మింగ్ని ఆపగలిగేది. మీథేన్ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తున్నాం వరి పంటలు ఎక్కువ పండించుకుంటా, దాన్ని కంట్రోల్ చేసే మెకానిజం లేదు. సాయిల్ మైక్రోబ్స్ అనేటివి మనకు వాటి గొప్పతనం అర్థం కాదు. అవి ఏం చేస్తాయంటే ఈ ఏవైనా చనిపోయిన జంతువులు కానీ కుళ్ళిపోయిన వాటిని కానీ డీకంపోజ్ చేసినవి కానీ అవి తినేస్తాయి. దానివల్ల ఏమైందంటే అలాగెళ్ళి మీథేన్ గ్యాసెస్ పైకి పోయడంలో తగ్గుతుంది, దాని ఎఫెక్ట్ తగ్గుతుంది. కాబట్టి ఈ ఓజోన్ లేయర్ చిల్లుపడడం కానీ ఈ గ్లోబల్ వార్మింగ్ కానీ స్కై రివర్స్ కానీ ఇష్టం వచ్చినట్టుగా కెమికల్ పొల్యూషన్ గాల్లో వదిలిపెట్టబడుతుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది మోస్ట్ కరప్టెడ్ డిపార్ట్మెంట్గా మారిపోయింది అనేది నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. నామమాత్రంగానే ఉండిపోయింది. నామమాత్రమే కాదు, అది అసలు యాంటీ పొల్యూషన్ ఉండాల్సింది వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఎక్కడ పడితే అక్కడ ఇట్లా ఎవరు కాపాడాలి ఈ ప్రపంచాన్ని? ఇట్లుంటే ఇలా కామారెడ్డిలో అయింది, రేపు ఇంకొకటి అయింది, మొన్న మోరంచపల్లిలో అయింది, హైదరాబాద్లో ఎన్నిసార్లు క్లౌడ్ బర్స్ట్ అవుతున్నది. ఇక్కడ ఏమన్నా అంటే కొట్టుకపోయినలు కదా, ఒక్కోసారి 60 మంది 70 మంది కొట్టుకపోయినలు కదా. రోడ్లన్నీ ఇప్పుడు మట్టి ఉంటే కొంత వేడి తగ్గుతుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. మొత్తం సిమెంట్ రోడ్లు, ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు. అంటే ఒక 100 ఏళ్ళ కింద ఎక్కడైనా సిమెంట్ రోడ్లు ఉండేదా? మొత్తం నాశనం చేసుకొని కూర్చున్నాం కదా. మరి ఇదంతా అభివృద్ధి అనుకుంటున్నాం. అభివృద్ధి ముసుగులో జరిగేది ఏదైనా వినాశనమే. నేను అనేది ఏదైనా, అది ఆరోగ్యానికి సంబంధించిందైనా, ఆహారానికి సంబంధించిందైనా, మన జీవన విధానానికి సంబంధించిందైనా, ఏదైతే అభివృద్ధి అని మనం చెప్తున్నామో ఇది మొత్తం వినాశనం. ఇది ప్రపంచ వినాశనానికి దారితీస్తున్నది. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తానికి విలువైన సమాచారం అయితే ఇచ్చారు వరదల మీద. ఇక తెలంగాణ అసెంబ్లీ, మీరు అన్నారు అసెంబ్లీలో చర్చ జరగాల్సిన అంశంలో మరి కేవలం టైంపాస్ చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడైతే తెలంగాణ అసెంబ్లీ చాలా వేడిగా జరుగుతోంది. కేసీఆర్ అయితే అసెంబ్లీ సమావేశాలకు రాలేదు. ఎందుకు రాలేదు సార్? అంటే గౌరవం లేని దగ్గరికి కేసీఆర్ గారు రారు. మీకు నేను గతంలో కూడా చెప్పాను. ఆయన ఉత్తరం రాస్తేనే సుజన విధేయుడు అని రాస్తాడు. మంచి వాళ్ళతో ఎంతసేపు అయినా మాట్లాడతాడు, ఎన్ని గంటలైనా మాట్లాడతాడు, చిన్న పిల్లోడైనా మాట్లాడతాడు, ఒక కారు డ్రైవర్ వచ్చినా మాట్లాడతాడు, తెలియని తెలుసుకుంటాడు. కానీ నిత్యము ఆయన మీద బురద చల్లుతూ అబద్ధాలతోని అసత్యాలతోని అసెంబ్లీని పక్కదారి పట్టిస్తూ అనరాని భాష, నాన్ వెజిటేరియన్ భాష మాట్లాడుతూ ఉంటే, పేగులు తీస్తా తొక్కుతా ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటే బహిరంగంగానే నీ అడుగుజాడలు లేకుండా చేస్తాను. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఒక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాము, బాధ్యతలు నిర్వహిస్తామని చెప్తారు. ఇదే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కూడా అదే ప్రమాణం చేశాడు, గవర్నర్ దగ్గర కూడా అదే ప్రమాణం చేశాడు. రాగద్వేషాలకు అతీతంగా ప్రవర్తించాల్సిన ఉందాగలిగిన ముఖ్యమంత్రి పేగులు మెడకేసుకుంటా తొక్కుతా పండబెట్టి, ఇది ఏం భాష ఇది? ఇట్లా మాట్లాడేటప్పుడు అటువంటి వాళ్ళు రావచ్చా? ఆ సజ్జనులు ఉండే ప్రదేశంగా లేదు అసెంబ్లీ. సీఎం స్థాయి వ్యక్తి మాజీ సీఎం మీద మాట్లాడడం కరెక్ట్ కాదు, అందుకే రారు. అసలు రాగద్వేషాలకు అతీతంగా ముఖ్యమంత్రి కనుక మాట్లాడితే, హుందాతనానికి తగ్గట్టుగా మాట్లాడితే, ఆయన ఎన్నడూ మంత్రి కూడా కాలేదు, ముఖ్యమంత్రి అయ్యిండు. ఒక మంచి అదృష్టం కలిసి వచ్చింది, అందరం కూడా ఆయన అభిమానించినాం ఆ రకంగా అయినందుకు. యంగ్ ఏజ్లో ఆయన ఉండాల్సిన పద్ధతి ఏంది? ఆయన ఎవరి దగ్గర నేర్చుకోండి ఈ భాష, ఎవరి ప్రయోజనాల కోసం ఈ భాష మాట్లాడుతున్నాడు. నేనైతే స్పష్టంగా మీ ద్వారా కూడా మళ్ళీ కేసీఆర్ గారికి చెప్తున్నా, ఈ రేవంత్ రెడ్డి అనేవాడు ఉందాగా ప్రవర్తించేదాకా సభకు రావద్దు, ప్రతిపక్ష నాయకుడైనా పర్వాలేదు సభకు రావద్దు, ప్రజలలో పోయి ఈయన ప్రవర్తనను ఎక్స్పోజ్ చేయాలి. ఒకసారి అసెంబ్లీకి వచ్చి మరి ఆయన మాట్లాడే భాషను చూసిన తర్వాత కూడా బాయ్కాట్ చేయొచ్చు కదా. మీ టీవీలు ఉన్నాయి కదా, మీ టీవీలు చూపెడతలేవు ఆయన మాట్లాడే భాష. అంటే ఆయన సభకు స్వయంగా వచ్చిన క్రమంలో కూడా అదే పాత పద్ధతిలోనే సీఎం మాట్లాడిన క్రమంలో ఎట్లా అక్కడ నుంచి బాయ్కాట్ చేస్తే కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమున్నది? ఆయన ఏంటంటే ఆయనకు తెలుసు సీఎం రాడని, మాజీ సీఎం రాడని తెలుసు, నోటితో పిలిచి నొసటితో ఎక్కిరిస్తున్నాడు. ఆయన పిలవదలుచుకుంటే మర్యాద పాటించాలి కదా. ఎప్పుడన్నా అసెంబ్లీలో ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడన్నా ఏ ముఖ్యమంత్రి అయినా ఇట్లాంటి భాష వాడిండా? మన అసెంబ్లీ కాదు, ఇదంతా కేసీఆర్ మాకు నేర్పిన భాష అంటున్నారు. నేనేమంటున్నా, కేసీఆర్ ఎప్పుడు బూత్ మాట్లాడలేదు, సెటైర్స్ మాట్లాడేవాడు. అది ఉద్యమ తీవ్రతను పెంచడానికి కొన్నిసార్లు పరుష పదాలు వాడేవాడు. కానీ ఇంత దౌర్భాగ్యమైన భాష కేసీఆర్కు రాదు. ఆయన కేసీఆర్ని ఇమిటేట్ చేస్తున్నాడు, కానీ భాష విషయంలో ఆయన చాలా దారుణంగా వివరిస్తున్నాడు.
జస్టిస్ పిసి ఘోష్ కమిషన్కి సంబంధించిన నివేదిక ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పెన్ డ్రైవ్లో ఇచ్చారు. 665 పేజీల నివేదిక మీద కూడా ఈ 3-4 రోజుల్లో చర్చ చేయాలి. ఏం చెప్తారు? 3-4 రోజులు చర్చ ఉండదు. రేపు సాయంత్రానికో ఎల్లుండో అడ్జర్న్ అయిపోతుంది శాసనసభ. ఇది ఏంటంటే కేవలము మేము ఇచ్చినామని చెప్పడానికే తప్ప ఫస్ట్ వాళ్ళని నేనేం కించపరచను. కానీ ఎమ్మెల్యేలలో 90% ఇంగ్లీష్ను అర్థం చేసుకోలేరు. చదవడం వస్తుంది చాలామందికి, కానీ అర్థం చేసుకోలేరు. ఆ పదాలు ఒక్కొక్క పేజీకి నా డిక్షనరీ చూసుకుంటే 4 అర్థాలు రాయాల్సి వస్తుంది. 665 పేజీల ఏమంటున్నా అంటే డిక్షనరీ పట్టుకొని అర్థాలు వెతకాల్సి వస్తుంది. ఫస్ట్ లాంగ్వేజ్ ప్రాబ్లం, సెకండ్ టెక్నికల్ నాలెడ్జ్. అసలు ఇరిగేషన్ మీద అవగాహన ఉన్న వాళ్ళు ఒకరిద్దరు తప్ప ఎవరు లేరు ఆ సభలో, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి దగ్గర నుంచి. అసలు ప్రాజెక్టులు ఎక్కడనే తెలియదు, నదులు ఎక్కడనే తెలియదు, వాటి పేర్లు ఎక్కడ తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అంత నిష్ణాతులు కాదు, ఇంజనీర్లు ఎవరు లేరు ఆడ. ఎవరైనా సివిల్ ఇంజనీర్ చదివిన వాళ్ళు ఉంటే కొంత అర్థమవుతుంది అది. అయితే బడ్జెట్ బుక్ మీరు ఎన్నోసార్లు బడ్జెట్ సమావేశాలకు ఆధారైన, అది బడ్జెట్ ప్రసంగం గంట సేపు ఉంటుంది, 60 పేజీలో 70 పేజీలో ఉంటుంది చిన్న బుక్. ఆ చిన్న బుక్ 60-70 పేజీలు అది ఇచ్చే మీరు ఇవాళంతా చదువుకోండి, రేపంతా చదువుకోండి, 2 రాత్రులు ఉంటాయి మీకు అని చెప్తారు. 2 రాత్రులు 12 24 గంటలు, ఒక ఫుల్ డే మళ్ళీ ఒక 12 గంటలు, 36 గంటలు. మొదటి రోజు బడ్జెట్ ప్రసంగం 11-12 దాకా అయిపోతుంది. ఇది ఒక 6 గంటలు, అంటే దాదాపు 40 గంటల 42 గంటల సమయం ఉంటుంది వాళ్ళకు దాని మీద మాట్లాడడానికి. మరి 40-42 గంటల సమయం ఉన్న దానికే మీరు బడ్జెట్ బుక్ పట్టుకొని ఇస్తారు వాళ్ళకు. మరి ఇది 4 గంటలలో మీరు ప్రిపేర్ కావాలి, ఇవాళ సాయంత్రం చర్చ చేద్దాము అని అంటే ఫస్ట్ ఇంగ్లీషు అర్థం కాదు. తప్పేం లేదు, ఎందుకంటే ఇది తెలుగు మన భాష. అంటే ఎమ్మెల్యేలు తెలుగులో చదివి అసెంబ్లీకి రావడాన్ని నేను తప్పు పట్ట, అది సమర్థిస్తా కూడా. అసెంబ్లీలో తెలుగులో మాట్లాడాలి, ఇచ్చే మెటీరియల్ తెలుగులో ఇవ్వాలి. ఇప్పుడు జూలై 31 పోయి ఎంతకాలం అయింది, ఇవాళ ఆగస్టు 31, అంటే నెల కదా, 1 మంత్. నెల లోపల చెంచాలగూడ ప్రెస్లో ప్రింట్ చేయడానికి వీలు కాలేదా? పోనీ నిన్న పొద్దున ప్రింట్అవుట్ పెన్ డ్రైవ్ కనుక ఎమ్మెల్యేలు అందరికి ఇచ్చినట్టయితే వాళ్ళు ప్రింట్అవుట్లు తీసుకొని వస్తారు కదా. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? ప్రింట్అవుట్ తీసుకోవడానికి కాగితాల మీద పెట్టడానికి డబ్బులు లేవా? ఇంత ముఖ్యమైన అంశము ఫస్ట్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇవ్వాలి, దాన్ని ఇస్తున్నామని చెప్పారు, ఇవ్వలేదు. సెకండ్ ఏంటంటే ఇంగ్లీష్లో ఇచ్చిన ప్రింట్ చేసి బుక్ ఇవ్వాలి, ఇచ్చి 36 గంటలు 48 గంటలు సమయం ఇవ్వాలి. ఇది కేవలం ఏంటంటే ఇచ్చినామని చెప్పడానికి తప్ప దాని మీద ఒక ఆరోగ్యకరమైన చర్చ జరపడానికి ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఎందుకంటే చర్చ జరిపితే డొల్లతనం బయటపడుతుంది. పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇది. అదంతా నాకు ఇదివరకు బాగా గౌరవం ఉండే పిసి ఘోష్ అంటే ఎవరు మాట్లాడలేదు ఆయన గురించి. నేను గొప్పగా చెప్పిన, ఆయన మొదటి లోక్పాల్ భారతదేశానికి, తర్వాత బబ్రీ మస్జిద్ లాంటి గొప్ప కేసులు డీల్ చేశాడు, శశికళ లాంటి అవినీతి పరులను జైలు పంపాడు, చాలా గొప్ప వ్యక్తి అని నేనే చెప్పాను. కానీ ఆయన ఎందుకు ఇట్లా రాసిండో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ అయితే నాకు జీవితంలో మర్చిపోలేని ఒక షాక్. ఎందుకంటే ఫస్ట్ నాకు అనుమానం ఉంది, అది ఆయన రాసిండా లేదా. ఒకవేళ వేరే వాళ్ళు రాస్తే అది చదివి సంతకం పెట్టిండా, చదవకుండా పెట్టిండా. ఎందుకంటే అందులో ఒక 10-15 అంశాలు నేను మీకు చెప్పగలుగుతా. చెప్పండి. నేను స్వయంగా, అంటే ఇక్కడ సమయం మనం ఉండదు, నేను స్వయంగా ఆయనకు 2 సార్లు చెప్పిన అంశం, రాతపూర్వకంగా అఫిడవిట్ రూపంలో ఇచ్చిన అంశం. ఆయన ఇంజనీర్స్ రిపోర్ట్లో మేడిగడ్డ వద్దం లేదని చెప్పడానికి 3 దిక్కుల రెడ్ పెన్తో అండర్లైన్ చేసి ఇట్లా ఎదురుంగ కూర్చొని ఆయనకు ఆ రిపోర్ట్ కూడా ఇచ్చిన. సార్ రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పారు అసెంబ్లీలో, మేడిగడ్డను వద్దనం లేదు ఇంజనీర్స్ అని చెప్తే, ఆయన అంత మంచిగా విన్న వ్యక్తి, రాసిచ్చింది తీసుకున్న వ్యక్తి. నేనే కాకుండా నాలాగా చాలామంది చెప్పారు, రాసిన ఇంజనీర్ కూడా వచ్చి చెప్పారు మేము మేడిగడ్డను వద్దం లేదని. ఎట్లా రాస్తాడండి ఆయన మేడిగడ్డ వద్దన్నారు ఇంజనీర్లని? ఈ ఒక్కటి చాలదా? ఏం జరిగిందో నాకు తెలియదు. బట్ నేనేమంటున్నా అంటే చాలా ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఆదిత్యనాథ్ దాస్ గురించి ఒక చెప్పాలి మీకు. ఆయనే దాదాపుగా ఆయన సర్వీస్లో చాలా భాగం ఇరిగేషన్లో గడిపాడు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు. చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు. 1999 నుంచి 2003 దాకా ఆయనే ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్. తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయనే. తర్వాత ఆంధ్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు పీరియడ్లో, తర్వాత జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు. అంతా తెలంగాణకు వ్యతిరేకంగా కృష్ణా బోర్డు దగ్గర కానీ, గోదావరి బోర్డు దగ్గర కానీ, కేంద్ర జల సంఘం దగ్గర కానీ
మొత్తం నడిపించిందంతా కూడా ఆదిత్యనాథ్ దాస్. రేవంత్ రెడ్డికి ఆయన పరిజ్ఞానం మీద నమ్మకం ఉంటే ఆయన ముఖ్యమంత్రి కాగానే తీసుకొచ్చి పెట్టుకోవాలి. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక తీసుకొచ్చి పెట్టిండు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక 3 రోజులకు మొదటి అపాయింట్మెంట్ ఆదిత్యనాథ్ దాస్. ఓకే, అంటే చంద్రబాబు చెప్తే పెట్టుకున్నాడు అనేది స్పష్టం. నీకు ఇష్టం ఉంటే నువ్వు ఎప్పుడో పెట్టుకుంటుంటివి. చంద్రబాబు నాయుడు అక్కడ అధికారంలోకి వచ్చినాక నువ్వు ఇట్లా నామినేట్ ఎట్లా చేస్తావు? చంద్రబాబు నాయుడు మనిషి ఆదిత్యనాథ్ దాస్, అసలు అనుమానమే లేదు. సెకండ్ పాయింట్, ఓకే, ఆయన మొదటి నుంచి తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రకు జలదోపిడీ చేసిన దానిలో నంబర్ 1 ఆఫీసర్ ఆదిత్యనాథ్ దాస్. అన్ని దిక్కులు మనకు అడ్డం తలిగాడు. ఆయన సంతకాలు పెట్టిన పేపర్స్ ఉన్నాయి కృష్ణా బోర్డు దగ్గర, గోదావరి బోర్డు దగ్గర. అటువంటి వ్యక్తిని పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకు అంటే ఈయన నీళ్ళ మీద పరిజ్ఞానం లేదు. చంద్రబాబు నాయుడు ఏమనుకున్నాడంటే ఆదిత్యనాథ్ దాస్ను పెట్టి మనం గేమ్ నడిపిద్దామని అనుకున్నాడు. ఆదిత్యనాథ్ దాస్ బీహార్ అనుకుంటా, బెంగాలీ మాట్లాడతాడు. 9 సార్లు ఆయన కలకత్తా పోయిండు ఘోష్ గారు అక్కడ అన్నప్పుడు. ఇది మీడియాలో వస్తున్న వార్తలు. నేను దాని నా దగ్గర సాక్ష్యాలు లేవు. కేవలం కాళేశ్వరం ఒక్క నిమిషం ప్రచారం జరుగుతున్నది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. నిన్న ఒక ప్రముఖ దినపత్రికలో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, ఆదిత్యనాథ్ దాస్ వండి వార్చిన నివేదికే పీసీ ఘోష్ నివేదిక అని చెప్పి హెడ్డింగ్లో వచ్చింది నిన్న. ఓకే, తెలుసు కదా మీకు, నమస్తే తెలంగాణలో హెడ్డింగ్లో వచ్చింది. ఓకే, దాని మీద ఇప్పటిదాకా సమాధానం లేదు. ఒకటి, ఒకవేళ అదే నిజం అనుకుంటే మరి ఈ రిపోర్టు చెత్తపుట్ట దాఖలవుతుంది తప్ప దీని గురించి పెద్ద విలువేం లేదు దీనికి. అది మాట్లాడొద్దనే ఇవాళ ఇంగ్లీష్లో పెన్ డ్రైవ్లో ఇచ్చారు, సమయం ఇవ్వలేదు. మమ అనిపిస్తారు అయిపోయిందని. తర్వాత ఎవరన్నా గొంతెత్తి మాట్లాడబోతే పీపీటీకి అవకాశం ఇవ్వలేదు హరీష్ రావు గారికి. ఒకవేళ ఆయన ఏమన్నా చెప్పబోతే ఆయన గొంతు నొక్కేస్తారు. ఇప్పటికే ప్లానింగ్ రెడీ అయి ఉంటుంది. ఆయన ఏం మాట్లాడితే ఎవరు లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు, ఎమ్మెల్యేలందరితో జలసౌధలో మీటింగ్ పెట్టారు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు, నాకు దగ్గర మిత్రుడు. బట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన, ఎందుకంటే ఆయనది ఏం నడతలేదు. మీకు ఆశ్చర్యం ఏంటంటే ఆయనకు చెప్పకుండా, ఆయన సంతకం లేకుండా ఆదిత్యనాథ్ ఘోష్ను అపాయింట్ చేశారు. నిజంగానే తెలంగాణ బిడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పౌరుషం ఉన్నోడు, టీపీసీసీగా పనిచేసిండు. టీపీసీ అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన అనుభవం అంతా కాదు రేవంత్ రెడ్డి వయసు. మరి ఆ పెద్ద మనిషికి ఇరిగేషన్ మినిస్టర్ చెప్పకుండా ఆదిత్యనాథ్ ఘోష్ గారిని ఎట్లా అపాయింట్ చేస్తాడు? ఇప్పుడు ఆదిత్యనాథ్ ఘోష్ ఆయననే కాదు, ఈ మధ్య జరిగిన అపాయింట్మెంట్స్లలో కూడా, నిర్ణయాలలో కూడా కమిటీ వేశారు కదా ఒకటి బనకచెర్ల మీద. ఆ పేర్లను ఆపించిండు ఆయన. నాకు చెప్పకుండా ఎట్లా పెడతారు పేర్లని? అలా కూడా ఆదిత్యనాథ్ ఘోష్ పేరు ఉంటుంది. అంటే తెలంగాణ జలదోపిడీకి సహాయం చేయడానికి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి ఆయన అప్పచెప్పాడు. ఇప్పుడు జరుగుతున్నది ఆంధ్ర పాలనే. తెలంగాణ వచ్చినా కూడా ఆంధ్ర పాలనే జరుగుతున్నది ఇక్కడ. 4 రోజులు కూడా తెలంగాణ వచ్చిన సంతోషం మిగలలేదు. ఇవాళ ఏ నీళ్లు నిధుల నియామాల కోసం ఏ పోరాటం అయితే అప్పుడు చేశామో, తెలంగాణ వచ్చినాక కూడా ఇప్పుడు ఇదే ఆంధ్ర వాళ్ళ జలదోపిడీకి వ్యతిరేకంగా ఆదిత్యనాథ్ దాస్, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మోడీ గారి సహకారంతో చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా మళ్ళీ తెలంగాణ ఒకసారి మళ్ళీ జలసాధన పోరాటానికి సిద్ధం కావాల్సిన దౌర్భాగ్యం పట్టింది మనకి ఎన్నికల్లో తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల. అంటే చంద్రబాబు రేవంత్ రెడ్డిని మనం వాళ్ళిద్దరు గురు శిష్యులు, వాళ్ళని చూడొచ్చు. తర్వాత సరే ఓకే, మీరు అన్నట్టు ఆదిత్యనాథ్ ఘోష్ను చంద్రబాబు అపాయింట్ చేయించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, మధ్యవర్తిగా ఆయన పెట్టుకున్నాడు. ఓకే, ఇందులో ప్రధాని మోడీకి ఏముంటుంది సార్? తెలంగాణలో నేనే సాక్ష్యం, నేను ఏ కోర్టులోనే చెప్తా. నాతో ఘోష్ గారు ఏమన్నారు తెలుసా? నాకు ఈ ఇరిగేషన్ సబ్జెక్ట్ తెలియదు, ఈ టెక్నికల్ నాలెడ్జ్ లేదు, నన్ను నేను రాను అని చెప్తే కూడా మీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రితోని ఫోన్ చేయించి నన్ను ఇక్కడ పెట్టించాడని చెప్పాడు. నేను ఇప్పుడు చెప్పడానికి నాకు ఎటువంటి అడ్డు అదుపు లేదు, నాతోనే చెప్పాడు. నేను అన్నా ఘోష్ గారి మీద, నేను ఘోష్ గారితో మాట్లాడినప్పుడు నేను అడిగా, సార్ శ్రీకృష్ణ కమిటీ ఒక సిడబ్ల్యూసి రిటైర్డ్ చైర్మన్ని సహాయకునిగా పెట్టుకున్నది. ఎందుకంటే అన్ని విషయాలు వాళ్ళకి తెలియదు కదా. జస్టిస్ శ్రీకృష్ణ ఉన్నాడు, ఆయన కూడా తనలాగానే ఒక గొప్ప జడ్జి. మీరు అట్లా సపోర్ట్ తీసుకోకపోయింది సార్ అని అంటే, ఆయన నాకు అసలు ఈ నాలెడ్జే లేదు. ఆయన దీని మీద ఏ కేసులు, ఈ నివేదిక పూర్తయిన తర్వాత మీరు కలవలేదు? నేను కలవలే. నేను విట్నెస్గా పిలిచినప్పుడు పోయినాను, కానీ స్టార్టింగ్లో కలిసాను. ఫస్ట్ కలిసినప్పుడు చిట్ చాట్ చేశాడు నాతో 1-on-1. చిట్ చాట్ లోపల ఆయన ఈ మాట అన్నాడు, నాకు దీని మీద అవగాహన లేదు, నాలెడ్జ్ లేదు, నేను పోనానంటే ఈ ఏజ్లో నన్ను ఇప్పుడు మోడీ గారితో చెప్పించి పంపించాడు మీ సీఎం అని చెప్పాడు. నిజమే కావచ్చు, కానీ నేను ఇప్పటికీ కూడా ఆయన అంటే నాకు గౌరవం ఉంది. బట్ ఈ 4 కలిసి ఏం చేశారో నాకు తెలియదు. ఒకవేళ ఘోష్ గారే కనుక ఈ రిపోర్టు, నేనైతే ఆయనే రాసి సంతకం పెట్టి ఉంటాడని నమ్ముతున్నా. బట్ ఆయన రాయకూడని రిపోర్ట్ రాశాడు. ఆయన ఎంక్వైరీ కమిషన్ యాక్ట్లో ఉన్న
సూచనలను కూడా కోర్టు రూలింగ్స్ను కూడా పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు రూలింగ్స్ను ఈ సెక్షన్ 8B కింద సి కింద కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి ఇచ్చే నోటీసులు తప్పుడు నోటీసులు ఇచ్చాడు. పెళ్లికి పిలిచినట్టు పిలిచాడు. అట్లా కాదు కదా. మీ మీద ఇంజనీర్లు ఈ రకంగా ఆరోపణలు చేశారు, మీరే మేడిగడ్డ కట్టిల్ని అన్నారు, మీరే ఈ డిజైన్ ఇచ్చిల్ని అంటున్నారు, మీరే నీళ్ళు ఆపమన్నారు. ఇట్లాంటి ఏవైతే ఆరోపణలు ఇంజనీర్లు చేశారో అవన్నీ ఆయనకు చెప్పాలి. చెప్పి వీటిని కౌంటర్ చేయడానికి మీ దగ్గర ఏం ఆధారాలు తీసుకొని రండి అని చెప్పాలి. తర్వాత మీకు అగెనిస్ట్ గా చెప్పిన వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అడ్వకేట్ని పెట్టుకోండి అని చెప్పాలి, న్యాయవాదిని. అంటే ఏమైందంటే ఇక్కడ కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి వాళ్ళ మీద వచ్చిన అభియోగాల మీద పరీక్షించడానికి అవకాశం ఇవ్వలే. ఇప్పుడు కోర్టులో మీ మీద ఒక ఆరోపణ పడుతుంది, మీరు నేరస్తుడు ముద్దాయి లాగా మీరు బోనెక్కుతారు. మీరు నేరస్తుడు కాదు, మీరు ముద్దాయి. అయితే మీ మీద ఆరోపణలన్నీ గవర్నమెంట్ అడ్వకేట్ చేస్తారు, ప్రాసిక్యూషన్ విట్నెసెస్ చేస్తారు. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మీ నేరం జరిగేటప్పుడు మేము చూస్తాం అని కొందరు వస్తారు. కానీ మీకు ఒక హక్కు ఉంటుంది, మీ మీద వచ్చిన ఆరోపణల మీద ఆ విట్నెస్ని క్రాస్ ఎగ్జామిన్ చేయాల్సిన బాధ్యత, మీకు అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత కోర్టుకు ఉంటుంది. మరి కేసీఆర్ మీద ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు నిందితులుగా చూడకుండా దోషులుగా చూస్తున్నా, ముద్దాయిగా చూడాలి. ముద్దాయిగా చూసినప్పుడు ఏంటంటే నువ్వు విట్నెస్ ను ఎగ్జామిన్ చేసే అవకాశం కేసీఆర్ గారికి ఇవ్వాలి కదా, హరీష్ రావు గారికి ఇవ్వాలి కదా. ఇది సెక్షన్ 8C ఉంది. సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. కిరణ్ బేడి, రాధాకృష్ణన్ అండ్ అద్వానీ కేసులలో సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది. ఇది మ్యాండేటరీ, ఇదే డిస్కషన్ కాదు, కోర్టు డిస్కషన్ కాదు. నువ్వు పెళ్లికి పిలిచినావు, నువ్వు ఇచ్చే నోటీసులు ఏముండవు. మరి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతున్న క్రమంలో సీఎం కావచ్చు వీళ్ళందరూ కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగింది భారీగా, అసలు అవినీతి గురించి అటు రాలే. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో అవినీతి గురించి లేదు. ఆయనకు అవినీతి గురించి ఎంక్వైరీ చేయమని కూడా ఆర్డర్ చేయలేదు. ఇర్రెగ్యులారిటీస్, ఆయన దోషులను నిర్ధారించే రైట్ కూడా పీసీ ఘోష్కు లేదు. ఆయన ఎవరు దోషి అని చెప్పడానికి పెట్టలేదు. ఆయన కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంతోనే ఆయన దోషి అని ఒప్పుకున్నాడని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి సంచలనమైన ఆరోపణ చేసింది నిన్న. అసలు కేసీఆర్ ఇయ్యాలి కాదు, ఎన్నడూ రాలేదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి సంతకం పెట్టాలి కాబట్టి ఒకసారి ఆ బడ్జెట్ సమావేశాలు అప్పుడు బడ్జెట్ చదివేదాకా కూర్చొని సంతకం. మరి అప్పుడు ఆ ప్రధాన ప్రతిపక్ష పదవి నుంచి ఆయన హరీష్ రావుకు కేటీఆర్ కో ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వాలి? అంటే అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఆయన వచ్చి సంతకం పెడితే చాలు. ఆయన ప్రజల్లోకి పోతాడు. ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రజల తరఫున నాయకుడు, ప్రజల్లోకి పోతాడు. అసెంబ్లీలో కూడా మాట్లాడాలని రూల్ లేదు. ఎక్కడనేది రూల్? అదొక సాంప్రదాయం. ఆయన తరఫున మిగతా వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డికి సబ్జెక్టే లేదు కదా ఏ విషయంలో. రేవంత్ రెడ్డి అభ్యర్థిస్తున్నాడు, మీరు రావాలి, మీ అనుభవాలు ఈ రాష్ట్ర అభివృద్ధికి. ఇప్పుడు చర్చ జరగాలన్నా సమూజ్జీలు ఉండాలి. కేసీఆర్ ఎక్కడ, రేవంత్ రెడ్డి ఎక్కడ? ఈయన ముఖ్యమంత్రి కావచ్చు, ఆయన ప్రతిపక్ష నాయకుడు కావచ్చు. ఇప్పుడు ఒక బుర్జు ఖలీఫా లాగా కేసీఆర్ అన్నాడు. ఆ దుబాయ్లో సముద్ర పొట్టున ఒక విల్లా ఉంటుంది కదా, గంత ఎత్తున రేవంత్ రెడ్డి ఉన్నాడు నాలెడ్జ్ లో. ఈయన పెరగమని చెప్పండి, ఆయన కొంత తగ్గుతాడు. ఇక జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ లో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీలో ప్లానింగ్ లోపం ఉంది, డిజైన్ లోపం ఉంది, క్వాలిటీ కంట్రోల్ చేయలేదు, నిర్మాణ సంస్థల నిర్లక్ష్యం ఉందని చెప్పి కూడా మంచి టైం అడిగారు మీరు. ఎందుకంటే ఇవ్వాల ఆర్థిక క్రమశిక్షణ ఇవ్వాల 90 TMCల నీళ్లు పోతాయి. ఓకే, నిన్న మొన్న కూడా 80-70 TMCల నీళ్లు, లక్షల క్యూసెక్కులు, 8 లక్షల క్యూసెక్కులు, 9 లక్షల క్యూసెక్కులు. ఎక్కడి నుంచి? మేడిగడ్డ నుంచి. మేడిగడ్డే కాదు, అన్నారం, సుందిల నుంచి కూడా. ఓకే, ఇప్పుడు నాసిరకమైన అయితే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది అవి కట్టి? 16 నుంచి 25, 19 నుంచి ఓపెన్ చేసింది 19, 20. ఇవి 5 ఏళ్ళు, ఇవి 5 ఏళ్ళు, అవి 2 ఏళ్ళు. 7 సంవత్సరాల నుంచి నాసిరకం అయితే కొట్టుకపోవా? ఉంటాయా? కొట్టుకపోవాలి. మరి ఎందుకు కొట్టుకపోలే? నాసిరకం అని చెప్పడానికి ఆధారం ఏమున్నది? కొట్టుకపోవాలి కదా. పోనీ మేడిగడ్డ దగ్గర పియర్ కుంగిన పియర్ కూడా 2 సంవత్సరాల నుంచి 1000 TMCలను తట్టుకొని నిలబడుతుంది కదా. మరి వాళ్ళు చెప్పేది నిజమా, వీళ్ళు చెప్పేది నిజమా? మనకు మేడిగడ్డే సాక్ష్యం, అన్నారం, సుందిల్లే సాక్ష్యం. వీళ్ళు ఏంటంటే డెల్టాలల్లో పంటలకు నీళ్లు కావాలి. ఇప్పుడు ఖరీఫ్లో వ్యవసాయానికి డెల్టాలో 13 లక్షల ఎకరాలు గోదావరి డెల్టాలో నాట్లు ఎత్తారు. ఇక్కడ నీళ్ళేమో జూలై, ఆగస్టులో వరదలు వస్తాయి. వాళ్ళకేమో నాట్లు వేసుకున్న టైం జూలై ఎర్లీ అండ్ జూన్లో. అప్పుడు మేడిగడ్డ కనుక గేట్లు వేసి పెట్టారనుకోండి, కొద్ది వరద వచ్చినప్పుడు గేట్లు ఎత్తారు, బాగా వరద వచ్చినప్పుడు వదిలిపెడతారు. కాబట్టి అక్కడ డెల్టాల పంటలకు నీళ్ళు అందాయి. నాట్లకు కొద్దిగా ఆలస్యం అవుతుంది. వాళ్ళు జూలై, ఆగస్టులో వేసుకోవాల్సి వస్తుంది. దానికోసమని ముందు నాట్లు వేసుకోవడానికి మేడిగడ్డ ఉండకూడదు. రెండవది రబీ ఉంటుంది కదా, యాసంగి పంటలు అంటారు. యాసంగి పంటలకు నవంబర్, డిసెంబర్ నుంచి మార్చి, ఏప్రిల్ వరకు నీళ్లు కావాలి.
ఇక్కడ నవంబర్లో మేడిగడ్డ గేట్లు బంద్ చేస్తారు. ఉమ్. కాబట్టి పోలవరంలో నీళ్లు స్టోరేజ్ వచ్చేదాకా డెల్టాకు వేరే ఆధారం లేదు మేడిగడ్డ తప్ప. కాబట్టి మేడిగడ్డ గేట్లు వేయద్దు, గలగల గోదావరి తరలిపోతుండాలి, వాళ్ళకి అక్కడ డెల్టాలో పంటలు పండాలి. దానికోసం మేడిగడ్డను పేల్చినలా లేకుంటే మేడిగడ్డ ప్రమాదమా తేల్చాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది. ఇంత గౌరవనీయులైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి చిన్న లాజిక్ మిస్ అయ్యారు. ఎఫ్ఐఆర్ను కనీసం ఆయన తెప్పించుకొని పరిశీలించలేదు. మేడిగడ్డ ఎందుకు గుంగిందనే దానికి డ్యూటీలో ఉన్న రవికాంత్ అనే ఇంజనీరు మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో అక్టోబర్ 21 రాత్రి సబ్మిట్ చేసిన అది చూడలేదంటే ఇక మరి ఆయన ఎక్కడ తప్పులు చేశాడనేది ఆయనకే అర్థం కావాలి. అది తెప్పించుకొని చూడాల్సిన పెద్ద శబ్దంతో జరిగింది. ఆ రిపోర్ట్ చదివితే ఆయన ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ చదివితే ఖచ్చితంగా విధ్వంస చర్య అనేది తెలుస్తుంది. కేవలం అది కావాలని చేసిన విధ్వంస చర్య అని తెలుస్తుంది. ఎందుకంటే అది బాంబులు పెట్టకుండా అంత నష్టం జరగదు. ఒకవేళ కుంగితే ఏమైందంటే అది శ్రీనివాస్ గారు ఇది ఇప్పుడు ఇక్కడ ఒక పిల్లరు, ఇక్కడ ఒక పిల్లర్, ఇక్కడ ఒక పిల్లర్, ఇట్లా 3 పిల్లర్లు ఉన్నాయి అనుకుందాం. 3 పిల్లర్లు ఉంటే ఒక దగ్గర ఇసుక పోతే అది కుంగింది అనుకుందాం. కానీ ఇది ఎట్లుంటుంది అంటే ఈ పియర్స్ ఏవైతే ఉన్నాయో 11 పియర్స్ ఉంటాయి దాని మీద, ఏది బేస్ మీద, అది 200 మీటర్ల పొడుగు ఉంటుంది. తర్వాత 20 మీటర్ల మందం ఉంటుంది. 20 మీటర్ల మందం, 4 మీటర్ల మందం, 20 మీటర్ల వెడల్పు. అంటే 4 మీటర్ల మందం ఉన్నది, 200 మీటర్ల పొడుగు ఉన్నది, 20 మీటర్ల వెడల్పు ఉన్నది. ఏదో కింది ఇసుకపోతే కింది గుంగుతుంది, అది పిల్లర్కు నిలువున్న చీలికొస్తుంది. ఆ రాఫ్ట్ మీద 4 మీటర్ల మందం ఉన్న రాఫ్ట్ మీద 8 మీటర్లు పర్రె వస్తుంది, 1 మీటర్ లోతు ఉంటుంది ఆ పర్రె. ఏది చెప్పడానికి ఏదన్నా మెడమి తలకాయ ఉన్నాడు ఎవడైనా 20 మీటర్ల దాంట్లో 2 దిక్కులు కావాలి. ఒకవేళ నిజంగానే పర్రె వస్తే అటు దిక్కు కూడా పడాలి. రెండవది ఏంటంటే ఈ 200 మీటర్ల పొడుగు ఉంది కదా, ఇది అటుపక్క కన్నా గుంగాలి, ఇటుపక్క కన్నా గుంగాలి, మధ్యలో గుంగది. మధ్యలో నీకు నిజంగానే మొత్తం ఖాళీ అయింది అనుకో, ఖాళీ అయితే ఏమైందంటే అటుపక్క ఇటుపక్కన కింద ఇసుకుంటది కాబట్టి అట్లా కుంగది. ఇంకోటి మధ్యలో కనుక ఇసుక కొట్టుకపోతే బయట ఇసుక రాసిపోసినట్టు కనబడాలి, ఎందుకంటే అప్పుడు వరద లేదు అక్కడ. మళ్ళీ చెప్తున్నా, 7వ బ్లాక్ దగ్గర వరద లేదు, 5వ బ్లాక్ 6వ బ్లాక్ లా 8 గేట్లు తీస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న చెప్పినట్టుగా నీళ్ళని నిల్వ చేయలేదు. రెండవది వరదతో ఇసుక పోయినట్టు ఆధారం లేదు. ఎవరికి చెప్తున్నారండి వీళ్ళు? జనానికి ఏంటంటే ఇరిగేషన్ మీద లోతైన అవగాహన లేదు కాబట్టి. మరి ఇదంతా ఎట్లా బయటకు వస్తుంది సార్? కాళేశ్వరంలో ఆల్రెడీ ఫీజు కోసి నివేదిక వచ్చింది. మరి హరీష్ రావు ఏమో దీని మీద చర్చ చేయొద్దని చెప్పి హౌస్ మోషన్ పిటిషన్ వేయడం కావచ్చు. ఓవరాల్గా కాంగ్రెస్ అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ కార్నర్ చేసే ఉద్దేశంతో ఇది అసెంబ్లీలో తేలేదు కాదు, ఇది ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాలి. ఈ వాస్తవాలన్నీ ప్రజలకు చెప్పి ప్రజలనే తేలాలి. ఈ నాయకులకు కొంత లోపల రకరకాల స్వార్థ బుద్ధులు ఉంటాయి, కుట్రలు ఉంటాయి, కానీ జనానికి ఉండవు. జనానికి నీళ్ళేందో పాలేందో తెలుసు. వాళ్ళ దగ్గరికి విషయాలను తీసుకుపోగలగాలి, వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పగలగాలి. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా జరిగిన అన్యాయాలన్నింటినీ ఆట పాట ధూమ్ధాంల ద్వారా చెప్పగలిగినాం. మేడిగడ్డ మీద కూడా 100 పాటలు రావాల్సిందే. ఈ కుట్రలు కుతంత్రాలను ఎక్స్పోజ్ చేసే పాటలు రావాలి. కవులు కళాకారులంతా ప్రజలల్లో మళ్ళొకసారి వాళ్ళ సత్తాను చాటాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక అంశం కూడా సార్, ప్రతిసారి కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్న ఆర్థిక క్రమశిక్షణ లేకుండా, అంటే జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్లో చెప్పినట్టు కొంత సమాచారం ఉంది, ఆర్థిక క్రమశిక్షణ లేదు. అప్పుడు మరి ఆయన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావు, ఇప్పుడు తెలంగాణ సిఎస్. సో మొత్తానికి ఆర్థిక క్రమశిక్షణ అనేది నిజంగానే అట్లాంటిది ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న ఆయన పాల్పడే అవకాశం ఉంటుందా? దీంట్లో కేసీఆర్ పాత్ర ఉంటుందా? ప్రభుత్వం ఆర్థిక పరమైన వాటికి సంతకం ఉండేది ఆర్థిక కార్యదర్శి ఆయనదే. ఇప్పుడు ఏదైనా బాధ్యత రామకృష్ణారావుదే ఉంటుంది, అడ్వైజర్లది ఉండదు, ముఖ్యమంత్రిది ఉండదు, ఫైనాన్స్ సెక్రటరీది ఉండదు. సో మరి అలాంటి ఇంత పెద్ద ఇష్యూని తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు సిఎస్గా అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న ఆయనని ఇప్పుడు సిఎస్గా పెట్టుకున్నారు. అదే క్రమంలో మరి జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ దగ్గరికి ఈయన విచారణ కూడా పోలేదు కదా, ఎందుకు విలువలేదు? పోయిండు రామకృష్ణారావు గారు విచారణకు పోయిండు, బట్ ఆయన ఏం చెప్పిండో మనకు తెలియదు. బట్ ఏది అంటే ఆ సమాచారం కూడా బయటికి రాలేదు. ఒక్కడైతే చెప్తా, చాలా గొప్ప ఆర్థికవేత్త ఆయన. ఎందుకంటే కేసీఆర్ గారి పీరియడ్ లో 10 సంవత్సరాల్లో ఎక్కడో ఉన్న ఆర్థిక వ్యవస్థను 62,000 కోట్లు ఉన్నది 2.5 లక్షల కోట్లు దాటిచ్చారు. 29,000 కోట్ల ట్యాక్స్ ఆదాయాన్ని 1,12,000 కోట్ల తీసుకుపోయారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 96,000 రూపాయలు అనేది 3.5 లక్షలు తీసుకుపోయారు. జిఎస్డిపిని 3.5 లక్షల కోట్ల నుంచి 13.5 లక్షల కోట్ల తీసుకుపోయారు. రామకృష్ణరావు తక్కువ అంచనా, దానే
ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది తెలంగాణ డెవలప్మెంట్లో. ఆయనను కరెక్ట్గా ఆయన చెప్పింది వినుంటే ఇది కేవలం కేసీఆర్ టార్గెట్ చేయడానికి, బురద చల్లడానికి, ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మంచి పేరు వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు కడుపున వచ్చింది, ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోయి రేవంత్ రెడ్డిని పెట్టుకొని ఆట నడిపిస్తున్నాడు. ఇక్కడ తెలంగాణ ప్రజల శత్రువు రేవంత్ రెడ్డి కాదు, ఇక్కడ చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డి అనేవాడు ఆయన చంద్రబాబు కేసీఆర్ మధ్య శత్రుత్వం డైరెక్ట్ ఎదుర్కొనే సత్తా లేక రేవంత్ రెడ్డి లాంటి శిఖండిని పెట్టి ఎదుర్కొంటున్నాడు. అంటే రేపు పొద్దున ఖచ్చితంగా తెలంగాణలో చంద్రబాబు మరొకసారి రాజకీయ అరంగేటం చేసే పరిస్థితి ఉందా? మా ఎడ్డి ప్రజలకు అర్థం కావాలి కదా ఇది. అవును, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్ అన్నాడు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ ఉద్యమ కాలంలో కానీ, ఎడ్డిగుడ్డి తెలంగాణ కాదు, తెలివైన తెలంగాణ. ఐఎమ్ సారీ సార్, ఇది ఎడ్డిగుడ్డి తెలంగాణే. ఇప్పటికీ మన వాళ్ళకు సోయి రాలే. తెలంగాణ కోసం కొట్లాడే సోయి వచ్చింది కానీ తెలంగాణను దోచుకుంటుంటే అడ్డుకునే సోయి రాలేదు. ఇంకొక అంశం సార్, అదే మన పీసీ ఘోష్ కమిషన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే క్యాబినెట్ అప్రూవల్ తీసుకోలేదని కూడా దాంట్లో నివేదికలు ఉన్నట్టు సమాచారం. ఎక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్? ఏది కేసీఆర్ హయాంలో అసెంబ్లీలో చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దానికి క్యాబినెట్ అవసరం లేదు, దానికి క్యాబినెట్ అక్కర్లేదు. స్పీకర్ అనుమతి చాలు. అసెంబ్లీలో జరిగే వాటికి క్యాబినెట్ అనుమతి అక్కర్లేదు. అది స్పీకర్ గారు అనుమతిస్తే చాలు, ప్రజలకు అర్థం కావడానికి టెక్నాలజీని వాడుకోవడం. ఇప్పుడు హరీష్ రావు హౌస్ మోషన్ పిటిషన్ వేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ప్రజాస్వామ్యంలో గుర్తుపెట్టుకోండి శ్రీనివాస్, ప్రతిపక్ష పార్టీయే కీలకం ప్రజాస్వామ్యంలో. ప్రభుత్వం తప్పుదారి పెట్టినా కూడా కరెక్ట్ దారిలో పెట్టాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షాందే. ఆ అవకాశాన్ని, ఆ స్కోప్ని ప్రభుత్వం ఇవ్వాలి. ఏకపక్షంగా బుల్డోజ్ చేయకూడదు, మెజార్టీ ఉంది కదా. ఇక్కడ మాత్రం అది లేదు, ఇక ప్రతిపక్షాన్ని తొక్కేసే కార్యక్రమమే ఉన్నది. ఆయనకి ఇస్తే తప్పే ఉన్నది. ఇప్పుడు ఇంగ్లీష్లో ఉన్నది, నువ్వు ఇచ్చిన పెన్ డ్రైవ్ ఎవరికి అర్థం కాదు, లాంగ్వేజ్ లేదు, తెలుగులో లేదు, రెండోది టెక్నికల్ నాలెడ్జ్ లేదు. ఆయన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చేయనియరు అదండి. వాళ్ళు ఏమైనా తప్పులుంటే మీరు బట్టబయలు చేయొచ్చు కదా. నువ్వు ఇచ్చిన ఇప్పుడు నివేదిక మీద చర్చ జరగాలంటారా వద్దంటూ హరీష్ రావు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ అంటే చర్చ ఎట్లా జరుగుతుంది? అది లాంగ్వేజ్ అర్థం కాదు, టెక్నికల్ సబ్జెక్ట్ అర్థం కాదు. ఒక హరీష్ రావు, కేటీఆర్ లాంటి వాళ్ళు, జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు తప్పితే వాళ్ళు కాళేశ్వరాన్ని అర్థం చేసుకున్న వాళ్ళే అసెంబ్లీలో లేరు. మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అర్థం కాలే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అర్థం కాలే, బీజేపీ ఎమ్మెల్యేలకు అర్థం కాలే. అది కాళేశ్వరం అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పటికి కూడా మేడిగడ్డ దగ్గర నుంచే మొత్తము 37 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి అనుకుంటారు. కానీ 1/3 ఆయకట్టు శ్రీరామ్ సాగర్ నుంచి ఉన్నదనే సంగతి ఎవరు తెలుసు? మేడిగడ్డ నుంచి ఎత్తిపోయాల్సిన అవసరం లేదు, ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయాల్సిన అవసరం లేదు. కేవలము 5,90,000 ఎకరాలు నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ ఆయకట్టు అంతా పేరు కాళేశ్వరమే. పంపింగ్ ఎక్కడి నుంచి? శ్రీరామ్ సాగర్ జలాశయం నుంచి. గది కూడా తెలియదు వాళ్ళకు కాళేశ్వరం గురించి చర్చ జరిగితే ఎంత, జరగకపోతే ఎంత. ఇది కేవలం కాళేశ్వరం మీద చర్చ చేసేది ఏంటంటే ఏకపక్షంగా కేసీఆర్ మీద బురద చల్లడానికి, కేసీఆర్ను భ్రష్టు పట్టేయడానికి, ఆయన ఇమేజ్ను పాడు చేయడానికి. 2018లో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్లు 50% మించకుండా ఒక మరణ శాసనం రాసిండని చెప్పి నిన్న పొన్నం ప్రభాకర్ మాట్లాడారు కేబినెట్ భేటీ అనంతరం. అంటే మరణ శాసనం రాసింది కేసీఆర్ కాదు, ఇందిరా సాహని కేసులో సుప్రీంకోర్టు తీర్పు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగానికి బద్ధుడై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కూడా రాజ్యాంగంలో భాగమవుతాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్కు భిన్నంగా పరిపాలన చేయకూడదు. కేసీఆర్ ఏమో ఆ రోజు ఆ రిజర్వేషన్లు ఈ తీర్పుకు విరుద్ధంగా ఉన్నాయి, ఇవి నిలబడవు, కాబట్టి ఉన్నంతలో మనం ఎంతవరకు అడ్జస్ట్ చేయొచ్చు అని చెప్పి చేశాడు. ఆయన తీర్పుకు భిన్నంగా బోదలుచుకోలేదు. హైకోర్టు కూడా దాని మీద కామెంట్ చేసింది. కానీ రేవంత్ రెడ్డికి రాజ్యాంగం అంటే గౌరవం లేదు, సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు, లా తెలియదు, చట్టం గురించి చెప్పినా వినడు. ప్రజలను మభ్యపెట్టడానికి సాక్షాత్తు అసెంబ్లీలోనే అబద్ధాల వేదికగా మలుచుకున్నాడు ఆయన. నేను ప్రూవ్ చేయగలుగుతా. ఇప్పుడు మొన్న ఆర్డినెన్స్ ఇచ్చాడు, అంతకుముందు బిల్లు పెట్టాడు. అవి రెండు సరిపోలేదా? రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నాయి కదా, వాటి సంగతి ఏందో తెలియనియాలి కదా. ఇప్పుడు ఒక్క నిమిషం, రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే తమిళనాడు ఏ రకంగా, కర్ణాటక ఏ రకంగా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు పెంచుకోగలిగినాయో ఆ పద్ధతి కదా పోవాల్సింది. నేను అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తా అంటే బిల్లు పాస్ చేస్తే కోర్టు కొట్టేస్తుంది కదా. సుప్రీంకోర్టు ఆల్రెడీ రూలింగ్ ఇచ్చింది కదా, 30 ఏళ్ళ నుంచి అదే నడుస్తుంది కదా. బీహార్లో అట్లే అయింది కదా, బీహార్ కూడా నితీష్ ఇట్నే చేసాడు, కొట్టిపడేసింది కదా. మనకు బీహార్ ఎగ్జాంపుల్ కావాలన్నా, తమిళనాడు ఎగ్జాంపుల్ కావాలన్నా? అంటే నేను ఒకటి చెప్పదలుచుకున్నా మీ ద్వారా, రేవంత్ రెడ్డి అనేవాడికి సబ్జెక్టు లేదు, రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తీర్పుల పట్ల కూడా గౌరవం లేదు. ఇక మనం భరించాల్సిందే ఇటువంటి
అవకతవక పాలనని ఇంకెంతకాలం భరించాలనో తెలియదు. 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో నిన్న క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది. ఇప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా 42% ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం, 600 అయినా వెనక్కి తగ్గేది లేదంటున్నారు. ఎట్లా ఇచ్చి తీరుతాం? దీంట్లో చట్టబద్ధత నేను అందుకే అన్నా కదా, రాజ్యాంగం గురించి ఓనమాలు తెలిసిన వాడు సుప్రీంకోర్టు తీర్పుల పట్ల కొంచెమన్నా అర్థం చేసుకునేవాడు ఇట్లా మాట్లాడాడు. అంటే ఒక వీధి రౌడీ మాట్లాడిన భాషను మాట్లాడితే ఎట్లా అసెంబ్లీలో? అంటే 42% బీసీ రిజర్వేషన్లు ఎట్లిస్తా అనుకుంటున్నారు మీరు? సాధ్యం కాదు. అది ఓన్లీ తమిళనాడు పద్ధతి, వేరే పద్ధతి లేదు. అది కూడా కోర్టులో నడుస్తుంది. సుప్రీంకోర్టు ఒకసారి రూలింగ్ ఇచ్చినాక దాన్ని అతిక్రమించే ఏదైనా కూడా, ఏ జీవో అయినా ఏ చట్టం అయినా కూడా అది ఇల్లీగలే అవుతుంది. అంటే రేవంత్ రెడ్డి మనసులో ఏముంది సార్? ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్లతోని రేవంత్ రెడ్డి మనసులో ఏమున్నదంటే రేవంత్ రెడ్డి మనసులో ఏమున్నదంటే ప్రజలు గొర్రెలు, నేనేం చెప్పినా తలకాయ ఊపుతారు అని అనుకుంటాడు. నేను ప్రజలకే సవాల్ విసురుతున్నా, మీరు గొర్రెలా మనుషులా? మీకు ఇంగిత జ్ఞానం ఉన్నదా? మీరు అర్థం చేసుకోండి. రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఎట్లా మోసం చేస్తున్నాడో మీ ద్వారానే కాదు, సభను కూడా మోసం చేస్తున్నాడు, ఎమ్మెల్యేలను మోసం చేస్తున్నాడు, రాజ్యాంగ నిర్మాతలు ఇచ్చిన తీర్పులకు భిన్నంగా పరిపాలన చేస్తున్నాడు, సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో బిల్లులు పెడుతున్నాడు. సాధ్యం కాదని తెలిసినా కూడా ప్రజాధనాన్ని వెచ్చించే అసెంబ్లీలో సమయాన్ని వృధా చేస్తున్నాడు, కోర్టుల సమయాన్ని వృధా చేస్తున్నాడు. ఈ జీవోలన్నీ కూడా చెత్తబుట్ట దాఖలయ్యే జీవోలను అసెంబ్లీలో పాస్ చేయడం వల్ల ఎమ్మెల్యేల హక్కులను భంగపరుస్తున్నాడు, ఎమ్మెల్యేలను అవమానపరుస్తున్నాడు. ఇవి నిలబడాయని తెలిసి ఎట్లా పాస్ చేస్తారండి? ఎవరిని ఉపయోగలుగుతాడు చట్టం మీద? ఇప్పుడు ఈ అడ్వకేట్స్ ఇక్కడ వేల సంఖ్యలో ఉన్నారు హైకోర్టులో. ఒక్క అడ్వకేట్ని ఉపయోగలుగుతాడా? ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వ్యతిరేకంగా నేను జీవో తీసుకొస్తున్నా, 600 అయినా అమలు చేస్తా అని చెప్పేయగలుగుతాడా? అంటే ఆయన లా చదవలేదు, ఓకే, కనీసం సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ను మనం అతిక్రమించాలని అన్నోడు ఇవాళ మనం ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పుకోవడానికి సిగ్గుపోతాను శ్రీనివాసరావు గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అనే పదవి నిజంగానే ఆయనకు అదృష్టం లాగా వరించింది. సో మీలాంటి సలహాదారులను పెట్టుకోవచ్చు కదా ఇలాంటి అంశాల్లో. ఆయనకు సలహాదారులు ఉన్నారా? ఒకరి పేరు చెప్పండి. పొలిటికల్ రిహాబిలిటేషన్ వాళ్ళ మాట విన్నాడు కదా, కేశవరావు చెప్తాడు, కానీ ఆయన మాట విన్నాడు కదా. అంటే ఆయనకు తెలియదు, ఇంకోళ్ళ మాట వినరు. ఇది రాజకీయ కుట్రతో చేసేది కదా. నిజంగానే తెలియకపోతే ఇప్పుడు మీకు ఒక విషయం తెలియదు అనుకోండి, నేను చెప్తే వింటారు, అర్థం చేసుకుంటారు, మళ్ళీ కావాలంటే నేను చెప్పేది కరెక్ట్ కదా చెక్ చేసుకుంటారు. రేవంత్ రెడ్డి ఉద్దేశం అది కాదు కదా, అది అబద్ధం అని తెలుసు, అది నిలబడదని తెలుసు. ఇప్పుడు నిద్ర నటించేవాడిని మీరు లేపగలుగుతారా? నిద్ర పోయేవాడిని లేపచ్చు, తెలుగుతున్నవాడితో మాట్లాడచ్చు. నిద్ర నటిస్తున్నాడు రేవంత్ రెడ్డి, ఆయనకు అన్ని తెలుసు. ఫైనల్గా ఈ ఎపిసోడ్లో అంటే ఏదైతే కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, తర్వాత జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక కావచ్చు, దీంట్లో కేసీఆర్ను ఎలా టార్గెట్ చేస్తున్నారు? పార్టీని అయితే కార్నర్ చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ప్రత్యేక సమావేశాలు దాని మీద. కాళేశ్వరం ఆధారాలు ఉండాలి కదా శ్రీనివాస్. ఇప్పుడు కేసీఆర్ని ఏమన్నా ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఇవ్వాలన్నా, ఆయనను జైలు పంపాలన్నా, కేసులు పెట్టాలన్నా ఆధారాలు ఉండాలి కదా. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్లో అట్లాంటి ఆధారాలు ఏం లేవు, సూచనలు ఉన్నాయి. ఈయన కారణమైండు, దీనికి ఈయన కారణమైండు, అది కూడా ఆయన పరిధిని అతిక్రమించి ఒక ఎంక్వైరీ కమిషను సాక్ష్యాధారాలు సేకరించి పెట్టాలి కానీ దోషిగా నిర్ధారించకూడదు. ఆయన సాక్షిగా పిలిచి దోషిగా చేశాడు, సాక్షిగా పిలిచాడు విచారణకు, ఆయన దోషిగా నిలబెట్టాడు. పీసీ ఘోష్ కమిషన్లో ఉన్న డొల్లతనం ఏంటంటే ఆయన నిజంగానే ఆయన మీద ఆరోపణలు ఉన్నప్పుడు క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఆయనకి ఇవ్వలేదు. ఈ టెక్నికల్ రీజన్తోనే ఈ రిపోర్ట్ అనేది చెత్తపుట్ట దాఖలవుతుంది హైకోర్టులో. ఈ ఒక్క రీజన్ చాలు ఇది. రెండోది, ఆయనకి ఇచ్చిన నోటీస్లో ఒక దోషిగా మీ మీద ముద్దాయిగా మిమ్మల్ని పిలుస్తున్నా అని చెప్పలేదు, మీ మీద ఫలానా ఇంజనీర్ ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని చెప్పలేదు. కాబట్టి ఇవన్నీ కూడా టెక్నికల్గా చేయకూడని పనులు. ఘోష్ చేసినా ఇంకోరు చేసినా అవి ఇల్లీగల్ పనులు, అవి చేయకూడదు, అట్లా దోషిగా నిర్ధారణ చేయకూడదు. సుప్రీంకోర్టు రూలింగ్స్ కూడా పట్టించుకోవాలి. సుప్రీంకోర్టు జడ్జి అయినా కూడా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్లను ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పట్టించుకోకపోతే రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటాడు, ప్రజలు ఎందుకు పట్టించుకుంటారు? కాబట్టి సుప్రీంకోర్టు మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా ఘోష్ గారు ఆ రకమైన రిపోర్ట్ రాయాల్సింది కాదు. నేను పూర్తిగా మాట్లాడినాక నా తప్పులు ఏమైనా ఉంటే నేను కరెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఓటర్ అధికార యాత్ర పేరుతోని రాహుల్ గాంధీ బీహార్లో పాదయాత్ర చేస్తున్నారు. దానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేరు ప్రారంభం రోజున హడావుడి వచ్చు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గతంలో, ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కర్ణాటకకు సంబంధించిన అంశం, గతంలో ఓటు చోరీ వల్ల నేను ఓడిపోయానని చెప్పి ఆయన చేసిన కామెంట్స్ని ఎట్లా చూడొచ్చు? సిద్ధరామయ్య గారు ఏదైతే ఓటు చోరీ నాకు కూడా జరిగిందన్నాడో ఇది 100% వాస్తవం. నేనైతే పూర్తిగా నమ్ముతున్నా ఓటు చోరీ జరుగుతున్నది. అప్పుడు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది, ఆయన కాంగ్రెస్ కాదు, అప్పుడు వేరే పార్టీ నుంచి చేశాడు. అంటే నేను అనేది ఏ పార్టీ నుంచి ఎవరు చేసినా
ఇవాళ వీళ్ళు ఉండొచ్చు, రేపు వాళ్ళు ఉండొచ్చు. ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా జరుగుతూ ఉన్నది. అన్ని రకాల అవకతవకలు ఎలక్షన్లలో జరుగుతూ ఉన్నాయి. ఈవీఎంల మీద కూడా ప్రజలకు నమ్మకం లేదు. ఈవీఎంలో కూడా ఏదో జరుగుతుందనే అనుమానాలు వస్తున్నాయి. అంటే అన్ని దిక్కులో జరుగుద్దా అంటే అన్ని దిక్కులో జరగదు. ఇప్పుడు ఈవీఎంలు ఏంది, మనుషులు తయారు చేసినాయి కదా. ఇప్పుడు నాకున్న సమాచారం ఏంటంటే ఇవి సింగపూర్లో ఒక కంపెనీ తయారు చేసిందని, దాన్ని మ్యానిపులేట్ చేయడానికి ఆంధ్రాలో ఉన్న ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, ఆయన కుమారుడు చాలాసార్లు సింగపూర్ యాత్రలు చేశారని, తర్వాత చాలా బిల్ గేట్స్ లాంటి వాళ్ళు కూడా దీనికి క్వశ్చన్ చేశారు. ఈ మ్యానిపులేట్ చేయడం అనేది సాధ్యమైందని చెప్పారు. టెక్నాలజీ అనేది మనిషి కనిపెట్టిందే, మనిషి చేతుల్లోనే అదొక పనిముట్టు, ఏదైనా జరగవచ్చు. అయితే నిజంగా న్యాయం జరగాలనుకుంటే ఫస్ట్ ఏంటంటే ఓటర్ నమోదు కరెక్ట్ ఉండాలి, ఓటర్లను పోలింగ్ బూత్కు తీసుకొచ్చే ప్రక్రియ కరెక్ట్గా ఉండాలి. మూడోది ఏంటంటే బ్యాలెట్ పేపర్లే ఉండాలి, గుర్తులతో ఉన్న బ్యాలెట్ పేపర్లే ఉండాలి. ఈవీఎం అనేది అన్ని రకాల మ్యానిపులేషన్ కారణమవుతుంది. తర్వాత ఎలక్షన్ కమిషను తూతూ మంత్రంగా చేసే నమోదు ప్రక్రియలో చాలామంది పేర్లు పోతాయి. కాబట్టి ఇదేంటంటే చాలా శేషన్ లాంటి వాళ్ళు ఏవైతే సంస్కరణలకు శ్రీకారం చుట్టారో అవి అమలు జరగడం లేదు. ఒక శేషన్ లాగా ఉండాలి ఎలక్షన్ కమిషనర్, కానీ వాళ్ళు అట్లా లేదు. వాళ్ళు ఎలక్షన్ కమిషనర్లను పెట్టే అధికారాన్ని కూడా మోడీ తీసేసుకున్నాడు గతంలోనే. కాబట్టి ఇదంతా అంబగిది. అంటే ఒకవైపు మోదీని చిక్కుల్లో పడేద్దామని రాహుల్ గాంధీ ప్రయత్నిస్తుంటే, రాహుల్ గాంధీని ఈయన కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి చిక్కుల్లో పడేశారనుకోవచ్చు. రాహుల్ గాంధీ పాపం నిజంగా దురదృష్టం. మన్మోహన్ సింగ్ సెకండ్ టైం ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకునే ముందు మనం మెజార్టీ వచ్చింది, నువ్వు ప్రధానమంత్రి కావాయా అని చెప్తే తల్లి చెప్పినా వినలేదు. నేను నా పట్టుదలతోని, నాకున్న తెలివితేటలతోని నేను ప్రజలను సమ్మోహితులను చేసి నేను ప్రధానమంత్రి అవుతా అని అనుకున్నాడు. కానీ జీవితంలో ఆయనకు ప్రధానమంత్రి యోగం లేదనేది తేలిపోయింది. ఇంకా గాడిగా ఉన్న ఇద్దరు సీఎంలు కూడా మోడీ వంతే పాడుతున్నారు. రేవంత్ రెడ్డి, ఇద్దరు సీఎంలు కూడా ఇప్పుడు ఇద్దరు కూడా ఆయన టీంలో లేరు. ఒకవేళ ఉన్నా వాళ్ళిద్దరు కోవట్లుగానే ఉన్నారు. కాబట్టి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం అనేది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారని అనుకోవడం ఇంకో 20 ఏళ్ళ దాకా జరగదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి సహాయత కుదిరినట్టేనా? మరి మీరు గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎట్లా ఉంటుందంటే పైకి కలిసి ఉన్నట్టే ఉంటారు, లోపల ఎవరి ఎజెండా వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చేశాడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పెట్టాడు. ముఖ్యమంత్రిగా పెట్టిన వ్యక్తిని 5 ఏళ్ల పాటు కంటిన్యూ చేయాలంటే అది మోడీ చేతిలో ఉంది. మోడీ చేతిలో ఉంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఉండాలన్నా, 2 ఏళ్ళు ఉండాలన్నా, 3 ఏళ్ళు ఉండాలన్నా, ప్రధానమంత్రి ఎన్ని ప్రభుత్వాలను కూల్చారు? పంజాబ్లో కాంగ్రెస్ పాలన కూలిపోయిందా? మధ్యప్రదేశ్లో కమల్నాథ్ మంచి మెజారిటీతో గెలిచిన కూలగొట్టాడా? రాజస్థాన్లో కూడా కూల్చేయాలని అశోక్ గెహ్లోట్ ప్రయత్నం జరిగిందా? ఎన్ని రాష్ట్రాలల్లో ప్రభుత్వాలను కూల్చలేదు మోడీ. కర్ణాటకలో కూడా మనం చూసాం కదా, తెలంగాణలో కూడా బీఆర్ఎస్ 5 minutes మోడీ గారికి ఈ రేవంత్ రెడ్డి వద్దు నాకు అనుకుంటే 5 minutes. రాహుల్ గాంధీ కాదు, మోడీ మధ్యలో ఉన్న పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు, పెద్ద మనిషి చంద్రబాబు, వాళ్ళిద్దరు బ్లెస్సింగ్స్ తోని రేవంత్ రెడ్డి పొద్దున్న లేవగానే రేవంత్ రెడ్డి పూజ చేయాల్సింది వాళ్ళిద్దరికి. ఆయన కృష్ణునికి, రామునికి, విష్ణుకు, శంకరునికి కాదు. మోడీ ఏ నమః, చంద్రబాబు ఏ నమః అని. ఎందుకు సార్, తెలంగాణ ప్రజలు కదా కాంగ్రెస్ ని గెలిపించారు, చంద్రబాబుకి ఏం సంబంధం, నరేంద్ర మోడీకి? తెలంగాణ ప్రజలు తప్పు చేశారు, బుద్ధిగడ్డిని ఎన్నుకున్నారు. కానీ కంటిన్యూ చేయాలంటే వాళ్ళిద్దరే కదా, ఇంకెవరు చేస్తారు? ఆయన నా గురువు కాదు, నా సహచరం, మా ముఖ్యమంత్రి అని. సహచరుడే, కానీ ఎప్పటికీ గురువే. ఇప్పుడు సహచరుడే, ఒక్కోసారి గురువు శిష్యుడు కూడా అవుతాడు. అంటే ఈయనకంటే తక్కువ పొజిషన్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఫస్ట్ 6 months ఈయన ముఖ్యమంత్రి, ఆయన ప్రతిపక్ష నాయకుడు. ఎవరిది హోదా పెద్దది? అంటే గురువు కంటే శిష్యుందే పెద్దది కదా. అంటే ఈ గురువు శిష్యుల సంబంధాలు ఎప్పటికీ ఉంటాయి. పదవులలో తేడా వస్తుంది. రేపు రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే కూడా గెలవకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. రాజకీయాలలో ఏదైనా సాధ్యం. ఓటుకు నోటు కేసు అది మూలన పడిపోయింది సార్, దాన్ని అప్డేట్ ఏముంది వాస్తవానికి? ఇప్పుడు జరగదు ఇక, అది ముందుకు పోదు. ఇప్పుడు జగన్ గారి మీద చాలా అభియోగాలు వచ్చినాయి, ముందుకు పోయినాయా? రాజకీయాలలో ఇచ్చిపుచ్చుకునే ధోరణులు ఉంటాయి, ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు బీజేపీతో అలయన్స్లో చంద్రబాబు ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి చంద్రబాబు ప్రోడక్ట్. ఒక మామూలు వ్యక్తి ముఖ్యమంత్రి కాగలుగుతాడా? ఎవరిదో ఒక పెద్ద మనిషి హ్యాండ్ లేకుండా? ఎవరు
ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎవరు ఎంపీ టికెట్ ఇప్పించారు, ఎవరు కాంగ్రెస్ పార్టీలో పంపారు, కాంగ్రెస్ పార్టీలో ఎవరు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పించారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు పూర్తికాలం ప్రెసిడెంట్ చేశారు, గెలవడం కోసం కాంగ్రెస్తో భిన్నంగా కాంగ్రెస్కు పుట్టిన పార్టీ తన శిష్యుని కోసం కాంగ్రెస్కు పొత్తు కలవడానికి సిద్ధమై చెట్టాపట్టాలు వేసుకొని రాహుల్ గాంధీ భుజం మీద చేసుకొని ప్రచారం చేస్తారు. ఎవరు తనని తను చంపుకుంటారు శిష్యుని గెలిపేయడం కోసం. ఆత్మహత్య చేసుకున్నది కదా టీడీపీ. ఇక్కడ పోటీ కూడా చేయలే కదా. అంటే ఆయన ఒక 10-15% ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ ఎవరి కోసం అని ఆత్మహత్య చేసుకున్నది. ఎవరికి చెప్తున్నారు శ్రీనివాస్ గారు? ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళే కావచ్చు, కానీ ఇంత ఘోరంగా అర్థం చేసుకోలేనంత వాళ్ళు కాదు. ఇవాళ ఒక మామూలు వ్యక్తిని ఓ జడ్పీటీసీ టికెట్ ఇవ్వకపోమని చెప్పి టీఆర్ఎస్ తిరస్కరించిన వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానం వరకు తీసుకురావడంలో ఆయన ప్రతిభ అనుకుంటామా? వెనకాల ఎవరి హస్తం లేకుండా జరుగుతుందా అది? అంటే సీఎం రేవంత్ రెడ్డి డమ్మీ అంటారు ఇప్పటికీ. నేనైతే డమ్మీ అనే అనుకుంటున్నా. ఆయన కాదని ప్రూవ్ చేయాలి. నాకు మిత్రుడే, ఆయనను అభిమానించిన, ఎందుకంటే పట్టుదలతోని ముఖ్యమంత్రి దాకా వచ్చాడు. వెనకాల ఎవరు సపోర్ట్ అని ఉండని, బట్ ఆయనది కూడా గొప్పతనం ఉంటుంది. మరి బీజేపీ ఎందుకు సార్ తెలంగాణలో అధికారం రావాలని 2014 నుంచి కూడా తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ చేసింది. ముఖ్యంగా అమిత్ షా బాగా తెలుగు రాష్ట్రాల్లో రావాలి, దక్షిణాదిలో పాగా వేయాలనుకున్న పార్టీ ఇప్పుడు రామచంద్రరావును రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా నియమించిన క్రమంలో ఆయనను కూడా డమ్మీ అంటున్నారు కదా. డమ్మీలు అనరు. రామచంద్రరావు నాకు మంచి మిత్రుడు. ఆయన విద్యార్థి దశ నుంచి కూడా ఇది విద్యార్థి సంఘ నాయకునిగా ఆర్ట్స్ కాలేజీలో నేను జనరల్ సెక్రటరీగా పోటీ చేసినప్పుడు ఆయన జాయింట్ కార్యదర్శిగా పోటీ చేశాడు 1980లో. నాకు ఆయన పర్సనల్గా తెలుసు. చాలా నిబద్ధత కలిగిన నాయకుడు ఆయన, డమ్మీ కాదు ఆయన. కానీ బీజేపీ విధానంలో డమ్మీతనం ఉన్నది. ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్లో ఏం చేశాడు? ముక్కోన పోటీ అయితే కనుక కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని ఆయన వెనక్కి తగ్గాడు, తనంతా తగ్గించుకున్నాడు. తగ్గించుకోవడం వల్ల రేవంత్ రెడ్డికి లాభం జరిగింది. కలిసి తెలిసి చేయలేదు అది, తనంతా తగ్గించుకున్నాడు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ చూడొద్దు అనుకున్నాడు. అట్లా ఆయన లాభం జరిగింది. ఎందుకంటే ముక్కోన పోటీ ఉన్న కాడల్లా ఇబ్బంది అవుతుంది, కాంగ్రెస్కు లాభం అవుతుంది. ముక్కోన పోటీ ఉన్న కాడ అధికార పార్టీకి లాభం అవుతుంది. ముక్కోన పోటీ లేకుండా చేశాడు కాబట్టి పోలరైజేషన్ అంతా వన్ సైడ్ అయింది, యాంటీ ఇన్కంబెన్సీ అంతా వన్ సైడ్ అయ్యి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ ఎందుకని 2023 ఎన్నికలకు ముందు కావచ్చు, తర్వాత 2000 అంటే ఈ ఎన్నికల తర్వాత కూడా కావచ్చు, మరి రామచంద్రరావు లాంటి వ్యక్తిని అధ్యక్షునిగా చేసిన క్రమంలో ఆ పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. సో బండి సంజయ్ని తప్పించడం కావచ్చు, తర్వాత ఒక మరి అదే క్రమంలో ఈటల రాజేందర్ లాంటి వాళ్ళను అధ్యక్షులను చేయకపోవడం కావచ్చు. సో బీజేపీ నష్టపోతూ ఎవరికి లాభం చేస్తుంది? జరుగుతున్న ప్రచారం అసలు ఎట్లా చూడొచ్చు? బీజేపీ అనేది స్వతంత్ర పార్టీ కాదు, ఆర్ఎస్ఎస్కి అనుబంధ సంస్థ. అంటే ఫేస్ ఆఫ్ ది ఆర్ఎస్ఎస్, పొలిటికల్ ఫేస్ ఆఫ్ ది ఆర్ఎస్ఎస్. కాబట్టి ఆర్ఎస్ఎస్ యొక్క కంట్రోల్ అనేది ఆ పార్టీలో ఉంటుంది. బిఎల్ సంతోష్ అనే వ్యక్తి చేసే పని అదే. ఆయన పక్క ఆర్ఎస్ఎస్ తరఫున మోడీ ప్రభుత్వాన్ని గైడ్ చేయడానికి ఆయన అక్కడ పెట్టారు. సరే, మోడీ నిర్ణయాలు నడుస్తాయి, అమిత్ షా నిర్ణయాలు కూడా చాలా వరకు నడుస్తాయి. అందుకే మోహన్ భగవత్ ఏమన్నాడు, కొంత వైరుధ్యాలు ఉన్నాయి బీజేపీకి వాళ్లకు, బట్ తెగిపోయేంతగా లేవు అని చెప్పాడు. ఒక స్టేజ్లో జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ సపోర్ట్ చేసింది ఓపెన్గా, బీజేపీని పక్కకు పెట్టి, బీజేపీ అయినాకనే. కాబట్టి అదొక పొలిటికల్ ఫేస్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్తో ఎవరైతే అనుబంధంతో ఉన్నారో, ఎవరైతే ఎక్స్పీరియన్స్తో ఉన్నారో, చాలా కాలం నుంచి ఆర్ఎస్ఎస్లో ఉన్నారో వాళ్ళకే పదవులు వస్తాయి. అందులో ఈటెల రాజేందర్ అందులో లేడు కదా, లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినాడు. ఇప్పుడు ఈటెల రాజేందర్ పేరు బాగా ప్రచారమైంది. ఆయనను ఇప్పుడు అమిత్ షాకు ఆయనను ఇక్కడ ముఖ్యమంత్రి చేయాలని ఉంది. అమిత్ షా వాళ్ళ ఇంటికి కూడా పోయాడు. అవును, బట్ అమిత్ షా కోరుకున్నట్టుగా ఆర్ఎస్ఎస్లో నడవట్లేదు. ఓకే, కాబట్టి మోడీ ఏం చేశారు, బిఎల్ సంతోష్ గారి డైరెక్షన్లో నడుస్తూ ఉంటుంది పార్టీ మొత్తం బీజేపీ. కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో రాజేందర్ను తప్పియాలంటే రాజేందర్ పట్ల బండి సంజయ్ మొదటి నుంచి కామెంట్ చేస్తూ ఉన్నాడు, అక్కడ ఫిర్యాదులు చేస్తూ ఉన్నాడు. ఈయనను తప్పించి ఆయనను పెట్టినట్టయితే ఈయన ఉండడు పార్టీలో. కాబట్టి స్టాప్ గ్యాప్ ఉండడు. బండి సంజయ్ని పెట్టినట్టయితే రాజేందర్ ఉండడు. వాళ్ళిద్దరి మధ్య ఓపెన్ గానే మీడియాలో ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకునే స్థాయిలో ఉన్నది. కాబట్టి ఈయనను తప్పించి ఆయనను పెడితే ఈయన ఉండడు. పోనీ దీని మధ్య మార్గంగా ఏం చేశారంటే స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అంటాడు. ఈ వైషమ్యాలు తగ్గేదాకా మధ్యలో రామచంద్రరావుని తెచ్చిపెట్టారు. రేపు ఎలక్షన్ల కంటే ఒక ఏడాది ముందో 6 నెలల ముందో మళ్ళీ బండి సంజయ్ ఏం చేస్తారు, అప్పుడు ఈటల రాజేందర్ ఏం చేస్తారనేది అప్పుడు ఆలోచించాలి. బట్ నాకు తెలిసి
ఇవ్వదలుచుకుంటే ఇప్పుడు ఇచ్చేవాళ్ళు, సంజయ్ని ఒప్పించి ఇచ్చేవాళ్ళు. ఇంకెప్పుడు కాడు ఇక నాకైతే ఆయనకు అవకాశం ఉన్నదని నేనైతే భావించడం లేదు. రాజేందర్ ఎంతకాలం ఉన్నా కూడా ముఖ్యమంత్రి స్థాయికి బీజేపీలో వస్తాడని నేనైతే అనుకోవట్లేదు. ఆయన ఆలోచించుకోవాలి. అంటే బీసీ ముఖ్యమంత్రి అనే ఇష్యూ విద్యాలయాన్ని బేస్ చేసుకుని చెప్పారు అప్పుడు. కాదు బీసీలకు అంటే ఈయన పోకముందు నుంచి ఉన్నది అది. బీజేపీ ఏం తీసుకున్నదంటే బీసీలను ఎవరు పట్టించుకోవట్లేదు, మేము వీళ్ళని పట్టించుకున్నట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ అనేది రెడ్ల పార్టీ అనేది బీసీ నినాదం తీసుకోవడానికి ప్రయత్నించారు. బీసీ నినాదం తీసుకుంటే బీసీలు అంతా వస్తారు, 50% పైన ఉన్నారు బీసీలు. వాళ్ళందరినీ మనము హక్కున చేర్చుకుంటే అధికారంలోకి వస్తామని చెప్పి బీసీ నినాదాన్ని ఇచ్చేది. కానీ బీసీ నినాదాన్ని బీజేపీ ఇవ్వడం అనేది ప్రజలు నమ్మడం లేదు. ఎందుకంటే అది మొదటి నుంచి అగ్రకుల పార్టీ, అగ్రకుల ఆధిపత్య ధోరణి ఉన్న పార్టీ, అగ్రకుల భావజాలం ఉన్న పార్టీ. ఎందుకు సార్ బీసీఏ ప్రధానమంత్రి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు? అంటే బీసీ ప్రధానమంత్రి అన్నంత మాత్రాన బీసీలు నమ్మరు అంటున్నారు. ఆర్ఎస్ఎస్ ఆవిర్భావం జరిగి 100 ఏళ్ళైన సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరి 75 సంవత్సరాల తర్వాత ప్రధాని పదవికి అర్హుడు అనే అంశంలో మరొకసారి మార్పులు చేర్పులు చేసినట్టు కనిపిస్తుంది. ఇది కేవలం నరేంద్ర మోడీని చూసి ఆయన దృష్టిలో పెట్టుకునే మరి బీజేపీలో ఆర్ఎస్ఎస్కు ఎలాంటి విభేదాలు లేవని చెప్పే కార్యక్రమం చేశారా మోహన్ భగవత్ చెప్పారు? ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారి ఆర్ఎస్ఎస్ను డామినేట్ చేసే రాజకీయ నాయకులు ఆ పార్టీలో వచ్చారు. దానికి అది వాళ్ళ దురదృష్టకరం. అది ఆర్ఎస్ఎస్ అనేది ఒక సంస్కృతి సంస్థ, బట్ పరోక్షంగా అది రాజకీయ పార్టీని కూడా కంట్రోల్ చేసే శక్తి ఉండే. బట్ ఇప్పుడు మోడీ గారు ఏంటంటే అట్లా వాళ్ళ అదుపాజ్ఞల్లో ఉండాలనుకోవట్లేదు. కాబట్టి మరి వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సయోధ్య కుదిరిందో మనకు తెలియదు. బట్ మోడీ గారు ఎన్నోసార్లు అన్నారు కదా 75 ఏళ్ళ తర్వాత ఎందుకు అని. మరి ఆయన రిటైర్ అయ్యి ఇంకెవరికన్నా ఇవ్వడం అనేది మంచిది. కానీ మోడీ గారిలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, లేవని కాదు. ఇప్పుడు ఇవాళ నేను ఆయనను అభిమానించడానికి ఒక్క కారణం చెప్తాను. ఇవాళ అమెరికా సంతకం పెట్టమంటే ఆయన పెట్టట్లేదు ఒప్పందం. అది పెడితే ఇక్కడ రైతులకు మరణ శాసనమే. ప్రజల పక్షాన రైతుల పక్షాన గట్టిగా ఫైట్ చేస్తున్నాడు. మోడీని ఎంత బెదిరించినా కూడా ట్రంప్ సంతకం పెట్టట్లేదు. ఇట్లాంటి కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ ఏదైతే భారతీయ సంస్కృతి అని చెప్తున్నారో నిజంగానే ఈ ఒక్క విషయంలో మాత్రం ఆయన ఖచ్చితంగా దాన్ని పాటిస్తున్నాడు. బట్ ఏదేమైనా వాళ్ళ అంతర్గత విషయం అది. ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేది 75 మొరార్జీ దేశాయ్ 90 ఏళ్ళ తర్వాత కూడా ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, 80-90 ఏళ్ళ వయసులో కూడా. కాబట్టి అది వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేము. అది అమిత్ షా తలనారికి టేబుల్ మీద పెట్టాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ తృణమూల్ అంటే బెంగాల్ కాళికాదేవి అక్కడే కదా. కాళికాదేవి మహిషాసుర మర్దిని తలనరికి పెట్టింది కదా. మీకు కాళికాదేవి ఉన్న దగ్గర ఏమైతుంది తెలుసా? తల అనేది ఆమె కాళ్ళ దగ్గర ఉంటుంది, శూలానికి కూర్చి. మరి కలకత్తా నుంచి అట్లాంటి భాష మాట్లాడతారు వాళ్ళు. కానీ ఇది చాలా అభ్యంతరకరం. అమిత్ షా ఈ దేశానికి ఒక హోంమంత్రి. ఆ రకంగా ఎవరి గురించి కూడా తుచ్చమైన భాష మాట్లాడకూడదు. అంటే చొరబాట్ల విషయంలో విఫలమైపోతున్నారు. అన్నంత మాత్రాన ఎందుకు అట్లా మాట్లాడాలి? తప్పు కదా. అంటే రేవంత్ రెడ్డి మీద మాకు ఎంత కోపం ఉన్నా అట్లా మాట్లాడతానా నేను? వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా మనుషుల విలువను దిగదార్చే విధంగా అసలు మాట్లాడకూడదు. ఆయన పద్ధతి మార్చుకోమంటున్నాం, ఉందాగా ఉండమంటున్నాం, ముఖ్యమంత్రి స్థాయికి ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడద్దు అంటున్నాం. కానీ మేము ఇటువంటి నాన్ వెజిటేరియన్ భాష రేవంత్ రెడ్డి విషయంలో ఆయన మాట్లాడచ్చు, ఆయన మాట్లాడాడు, అది తప్పని చెప్పినాం. కానీ మేము మాట్లాడడం అట్లా. మేము అటువంటి భాష ఎవరు మాట్లాడినా అభ్యంతరకరం. ఆమె మాటలను వెనక్కి తీసుకోవాలి. ఇంకెవరు కూడా దాన్ని ఇమిటేట్ చేయకూడదు. దాని మీద కేసు కూడా పెట్టవచ్చు. అట్లా మాట్లాడిన వ్యక్తి మీద, ఈ సంఘటన మీద కేసు కూడా బుక్ చేయొచ్చు. అది అమిత్ షానే ఇవ్వాలని ఏం లేదు, సుమోటో కూడా తీసుకోవచ్చు. అట్లా మాట్లాడొద్దని. ఓకే, తలనరకడం అంటే ఏంది? అది తప్పు కదా. ఓకే సార్, ఫైనల్గా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. సో ఎట్లుండబోతాయి? వాతావరణం బాగా వేడెక్కుతుంది. రేవంత్ రెడ్డి బాగా వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ను నిలువరించడానికే ఒకవైపు కాళేశ్వరం రిపోర్ట్. నాకు తెలిసి ఎన్నికలు జరగవు శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఈ అసెంబ్లీలో ఇప్పుడు ఈ జియో పాస్ చేస్తాడు, మెజార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్కి. ఈ జియో మీద రేవంత్ రెడ్డి మళ్ళీ ఎవరినో కోర్టుకు పంపుతాడు, హైకోర్టుకి పంపి దాని మీద మళ్ళీ స్టే ఇప్పిస్తాడు. మళ్ళీ ఇది ఆ స్టేను హైకోర్టు వెకేట్ చేస్తే సుప్రీంకోర్టుకు పోతాడు. నాకు తెలిసి ఇప్పుడు కనుక ఎన్నికలు పెడితే రేవంత్ రెడ్డి చుక్కెదిరే. నాకు తెలిసి ఒక 20% జిల్లా పరిషత్ స్థానాలు కానీ జెడ్పీటీసీలు కానీ గెలిచే పరిస్థితి లేదు ఆయనకు. మండలాల్లో కానీ జెడ్పీలలో కానీ ఇప్పటికీ 50% కంటే పైన టీఆర్ఎస్కే ఉంది ఆధిపత్యం. ఆదిలాబాద్, నిజామాబాద్ ఏరియాలో కొంత బీజేపీకి ఉంది. ఏ జిల్లాలో చూసినా కూడా టీఆర్ఎస్ పట్టు అట్లాగే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు పోయింది కానీ క్యాడర్ పోలేదు, కింది స్థాయి నాయకత్వం పోలేదు. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వస్తాయి. కాబట్టి
ఎట్టి పరిస్థితులు ఎన్నికలు పెట్టకుండా ఉండటానికి బీసీల ఏళ్ళతోని బీసీల కన్నుబొడుస్తున్నాడు. ఏంటంటే నేను బిల్లు పెడుతున్నా, పాస్ చేస్తా, అది పాస్ కాదని తెలుసు. రాష్ట్రపతి దగ్గర పోతేనే పక్కకు పెట్టింది, గవర్నర్ దగ్గర పోతే పక్కకు పెట్టారు. ఈయన మళ్ళీ ఇది మూడో ప్రయత్నం. ఆయన అనుచరులు ఎవరన్నా బీసీలలో ఉంటే సంబరాలు చేసుకుంటారు, కానీ ఇది బీసీల ఏళ్ళతోని బీసీల కన్నుబొడిచే ప్రయత్నం. ఇప్పుడు ఎన్నికలు జరిగాయి, మీరు రాసి పెట్టుకోండి. ఎన్నికలు ఎందుకు హైకోర్టు సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు జరిపి తీర్పు ఇవ్వమని చెప్పింది, రిజల్ట్స్ కూడా ఇవ్వమని చెప్పింది. దాన్ని ఎట్లా దాటేయడానికి కుట్రలన్నీ చేస్తున్నాడు. ఇది కుట్రే, ఇది తెలిసి జరుగుతున్న కుట్ర. ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక కోర్టు స్టే చేయాలని చెప్పి ఈ విఫల ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఎన్నికలు ఎక్స్టెండ్ చేసుకుంటూ బీఆర్ఎస్ ను కొంత డిఫేమ్ చేయడానికి పీసీ ఘోష్ ఒక అస్త్రంగా పెట్టుకుంటాడు. అది నడుస్తూనే ఉంటుంది. కాళేశ్వరంది ఇంకా మళ్ళా నెక్స్ట్ అధికారంలోకి ఎవరైనా ముఖ్యమంత్రి వచ్చేదాకా ఇది నడుస్తూనే ఉంటుంది. ఒక ఆరని కుంపటి అంటారు కదా, ఈ కాళేశ్వరాన్ని ఒక అస్త్రంగా ఆయన కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. మరి రేవంత్ వ్యూహం ఫలిస్తుందంటారా? బీఆర్ఎస్ డిఫేమ్ చేయడం కావచ్చు, తర్వాత అంటే జలసాధన ఉద్యమాన్ని బీఆర్ఎస్ మరొకసారి గ్రామీణ ప్రాంతాలకు తీసుకపోతే రేవంత్ వ్యూహం ఫెయిల్ అవుతుంది. బట్ వాళ్ళు ఎందుకో ఇంకా వెనక ముందు ఆడుతున్నారు. కొంత సమయం కోసం వెయిట్ చూస్తున్నట్టున్నది. ఈ వర్షాలు తగ్గినాక బహుశా అది స్టార్ట్ కావచ్చు. కేసీఆర్ గారు ప్రజల మధ్య పోయి ఈ బట్టలు ఇప్పాల్సిన అవసరం అవుతున్నది, బట్టబయలు చేయాల్సిన అవసరం ఉన్నది. పీసీ ఘోష్ గారి నివేదిక అంశాలం కావచ్చు, కాళేశ్వరంలో జరిగిన ఇవి కావచ్చు, కుట్రలు కావచ్చు, రేవంత్ రెడ్డి ఉద్దేశాలు కావచ్చు, ఇవన్నీ బట్టబయలు చేయకపోతే ప్రజల్లో చైతన్యం రావడం కష్టం. మరి స్థానిక సంస్థల ఎన్నికల ఈ నిర్వహణకి గరిష్ట గడువు అనేది ఏం లేదా సార్? సెప్టెంబర్ 30 లోపల పెట్టమని హైకోర్టు చెప్పినాక సుప్రీంకోర్టు నుంచి స్టే ఎట్లా తీసుకోవడానికి ఇవన్నీ పెడుతున్నాడు. ఇప్పుడు కూడా పోవచ్చు ఆయన ఏమనంటే, రాష్ట్రపతి దగ్గర మేము చేసిన బిల్లులు పెండింగ్ ఉన్నాయి, మేము బీసీల కోసం డెడికేటెడ్ కమిషన్ వేసినాం, మాకు సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారంగా చేసినాం, మేము ఇది అయ్యేదాకా బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి పోస్ట్పోన్ చేయండి, హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద స్టే చేయండి అని కూడా రేపు పోవచ్చు. ఇప్పుడు ఇలా అసెంబ్లీలో పాస్ చేస్తే దాని మీద కూడా స్టే కోసం పోవచ్చు. ఎవరినో ఒకరిని పంపిస్తాడు స్టే తీసుకోమని, బీసీ నాయకులనే. ఆయనకు స్థానిక సంస్థల ఇప్పుడు ఇమీడియట్ గా పోవడం ఇష్టం లేదు ఆయనకి, ఎందుకంటే గ్రాఫ్ బాగాలేదు. మీకు మొన్న కూడా చెప్పినా నేను, ఒక సర్వే సంస్థతో కాంగ్రెస్ సర్వే చేయించింది. సర్వే చేయిస్తే అందులో 58% పైన బీఆర్ఎస్కి అనుకూలంగా వచ్చింది, 24% మాత్రమే కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చింది. బీజేపీ కూడా కొంత 15-20% అనుకూలంగా వచ్చింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో 1/3, 1/4 కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయడు. కనీసం ఒక 50% జడ్పీలన్నా రావాలనుకుంటాడు. ఇవాళ 32 జిల్లా పరిషత్లను గెలుచుకున్నది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కనీసం 20 జిల్లా పరిషత్లను గెలుచుకునే పరిస్థితి ఉంది. కాబట్టి కష్టం. అంటే కేవలం ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు, స్థానిక సంస్థల నిర్వహణకు వెనుకడుగేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇది మరి పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారితో వీకెండ్ పాలిటిక్స్. ఇక మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 99.